పరలోకమందున మా తండ్రి, మరొకసారి ఈ స్థానిక ప్రాంతానికి తండ్రి మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రం. ప్రయాసపడ తండ్రి వారి రెక్కల కష్టాన్ని, వారి యొక్క శారీరక మానసిక బలాన్ని తండ్రి ఉపయోగించి ఈ సభల కొరకు ఎవరైతే కష్టపడ్డారో వారి కష్టాన్ని తండ్రి ప్రతిఫలంగా మీరు మార్చండి. ఈ సభల వెనకాల తండ్రి వారి ఉద్దేశం వాళ్ళని కనుపరుచుకోవాలనో వారి పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు కానీ తండ్రి, రక్షణ పొందిన వారు మరింత బలపడడానికి, రక్షణ లేని వారు తండ్రి మీ రాజ్యంలోకి రావడానికి ఈ సభలు కేవలం తండ్రి ఈ రెండు ఉద్దేశాల కొరకే జరుగుతున్నాయని తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి. ఆ విధమైన స్వార్థం లేని తండ్రి వారి యొక్క పరిచర్యకి ఫలములు దయచేయండి. స్థానిక సంఘాలు ఏవైతున్నావో ఆ సంఘాలన్నింటినీ బలపరచండి తండ్రి. ఎవరెవరు ఏ బాధల్లో, ఏ ఇబ్బందుల్లో, ఏ సమస్యల్లో వచ్చి అక్కడ కూర్చున్నారో నాకు తెలియదు దేవా. వారందరికీ మీ వాక్యం ద్వారా తండ్రి వారికి బలమును అనుగ్రహించండి. మరొకసారి ఈ ప్రాంతంలో కూడా తండ్రి అనేక ప్రాంతాల్లో బలపరిచిన మీ వాక్యాన్ని ఇక్కడ కూడా వెలువరిస్తారని కోరుతూ మా మానవ బుద్ధిని, మా మేధస్సును తండ్రి పూర్తిగా తండ్రి పక్కన పెడుతూ మీకే మహిమను ఆరోపిస్తూ మీ ఆత్మ తీవ్రతను, నడిపింపును మాకు అనుగ్రహిస్తారని కోరుతున్నాం. గాయకుల్ని, సంగీతకారుల్ని, ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరచండి. క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. రేపటి దినాన మనందరికీ ప్రత్యేకమైన సహవాసాలు ఉన్నాయి కనుక త్వరగానే మనం ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. నా వాయిస్ చివరి వరకు క్లియర్గా ఉందా? చివరి వరకు చిన్న సైగ చేయండి. ఓకే, రైట్. యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం సుమారు మొదటి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. మొదటి నుంచి 11వ వచనం వరకు. అప్పుడు యెహోవా సుడిగాలి నుండి యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను: జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిణామమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాత్రి వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లు రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను, గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను, తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడిననియు నేను చెప్పినప్పుడు నీ ఉంటివా? ఆగుదాం. యోబు గ్రంథం ఒక పట్టాన్న సరిగ్గా మనకు అర్థం కాదు. యోబు గ్రంథంలో కొన్ని అధ్యాయాలు ప్రశ్నల పరంపరతో కొనసాగుతాయి. యోబు గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ కాలంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులు మనం పరిగణనలోకి తీసుకుంటే కానీ కొన్ని సంగతులు మనకు మెంగుడు పడు. ఎవరో ఇక్కడ సిగరెట్ కాల్స్తున్నారు అనుకుంటా. ఈ బ్యాక్ సైడ్ దోమల పొగ, సిగరెట్ పొగలో. సరే, సారీ, క్షమించండి.
డైరెక్ట్ నాకు స్మోక్ అదే వస్తుంది. ఈ చదువుతున్న ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు కొన్ని విచిత్రమైన ప్రశ్నలు దేవుడు యోబుకు సంధిస్తున్నాడు. భూమి ఎలా పుట్టిందో నీకు తెలుసా? నక్షత్రాలు ఎలా పుట్టాయో నీకు తెలుసా? సముద్రం పుట్టినప్పుడు దాని తరంగాలు ఎంతవరకే కానీ దానికి ముందుకు రాకూడదని దానికి సరిహద్దులు ఎప్పుడు నియమించానో యోబు నీకు తెలుసా? నేను అడుగుతున్నాను, ఈ ప్రశ్నలు యోబు మీద సంధిస్తున్నప్పుడు ఏంటి ఈ జీకే క్వశ్చన్లు ఏంటి, ఈ డిస్కషన్ ఏంటి, యోబుతో సర్వోన్నతుడైన దేవుడు ఈ డిబేట్ వారేంటి, ఇదంతా ఏంటో మనకు తెలియాలి అంటే మీరు గమనించండి, ఈ 38 అధ్యాయాల వెనకాల జరిగిన చరిత్ర మనకు తెలియాలి. ఈ 38 అధ్యాయాల వెనకాల ముందు ఏం జరిగిందో తెలిస్తే కానీ కొన్ని సందర్భాలు మనకి మింగుడు పడవు. ఏముంది ఇందులో? ఒక విచిత్రమైన సంభాషణ ఉంది. ఆ రాయబడిన సంగతులు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికంటే 38 అధ్యాయులు ఈ ప్రశ్నల పరంపర ఏంటో మనకు తెలియాలి అంటే ఒక్కసారి యోబు గ్రంథం 37 అధ్యాయాలు ఏం జరిగిందో కాస్తంత టూకీగా మనకు తెలియాలి. 37 అధ్యాయాల గురించి ఆలోచించడానికి రాత్రి సమయం మనకు సరిపోదు, కానీ అసలు 37 అధ్యాయాలు ముందు ఏం జరిగిందో మనం తెలిస్తేనే 38 అధ్యాయంలో ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. ఏం జరుగుతుంది? ఒకసారి మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం యోబు గ్రంథం త్వరగా ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయం, యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవర్తనుడై దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడుదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా కనబడ. బాగా వినండి, యోబు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు తూర్పు దేశాల్లో యోబు గారిని మించిన ధనవంతుడు లేడంట. ఎక్కడ తూర్పు? మనం చాలాసార్లు విన్నాం, మన వర్తమానాలు ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుద్ది. ఎక్కడ తూర్పు అంటే మధ్యధరా సముద్రం మొదలుకొని మన ఏదైతే బంగాళాఖాతం ఉందో ఈ మధ్యధరా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు ఉన్న ఈ తూర్పు భాగాన్ని తూర్పు దేశాలు అంటారు. ఈ తూర్పు దేశాల్లో ఉన్న అంటే ఈ పదుల దేశాల్లో ఏ దేశాలు ఉన్నాయో ఈ తూర్పు దేశాల్లో ఎంతమంది డబ్బున్నా, ఎంతమంది సామంతులున్నా, ఎంతమంది ధనికులున్నా ఈ యోబు గారిని దాటిపోయేవారు లేరంట. ఇంకా మీకు బాగా యోబు కెపాసిటీ ఏంటో మీకు తెలియాలి అంటే ఒక ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చాలా దిక్కుని చెప్పిన ఉదాహరణ మీకు చెప్తాను, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రపంచంలో ఎవడో చేయలేని పెళ్ళి భారతదేశంలో చేశారు. రిలయన్స్. ఆ రిలయన్స్ వాళ్ళు చేసిన పెళ్ళి, ఆ పెళ్ళికైన ఖర్చు 6,000 కోట్లు. 6,000 కోట్లు. ఆ 6,000 కోట్ల చేసిన ఆ ₹1,00,00,000 చేసిన పెళ్ళి, ఆ పెళ్ళికి సెలబ్రిటీలు, ఆ సెలబ్రిటీలో యాక్టర్లు, ఇంటర్నేషనల్ ఫిగర్లు, ఎవరైతే పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు మొత్తం అందరూ ఆ ఏదైతే ఉందో ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నా లేదా వివాహం చేసుకుంటున్నా ఆ రిలయన్స్ వాళ్ళు పెళ్ళికి వచ్చారు. ఆ పెళ్ళికి వచ్చిన వారికి ఆ ఇచ్చిన గిఫ్ట్ ఇచ్చారు. సెలబ్రేషన్లో లేదు, క్షమించండి, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకమైన గిఫ్ట్లు ఇచ్చారు. అందులో ఆ గిఫ్ట్ ఖరీదు వాచ్. ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. మనం వెళ్తే బాగుంది అనిపిస్తుంది పెళ్ళికి. ఆ పెళ్ళికి వచ్చిన వారికి ఇచ్చిన గిఫ్ట్ వాచ్ అయితే ఆ వాచ్ ఖరీదు 2 కోట్లు. ఆ 2 కోట్ల రూపాయల వాచ్ ఆ సెలబ్రిటీస్కి ఇస్తే ఇంకా పెళ్ళిలో అయిన ఖర్చు అంత కాదు 6,000 కోట్లు. ఆ నైట్ సింగింగ్ చేయడానికి వాళ్ళకి కొంచెం ఏదో టైం పాస్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ సింగర్ని తీసుకొచ్చారు లేడీ. ఆమె రాత్రి పాటలు పాడడానికి ఆవిడకి ఇచ్చిన కాస్ట్ 30 కోట్లు. నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు, నేను చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి నెలసరి మెయింటెనెన్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి అయ్యే నెలసరి ఖర్చు, నేను చదువుకున్న టైంలో ఇప్పుడు ఎంతో నాకు తెలియదు,
2 కోట్లు నెలకయ్యే ఖర్చు కేవలం ఇంట్లో మెయింటెనెన్స్. వాళ్ళ కరెంటు బిల్లే ల్యాక్స్ ఆఫ్ మనీ, అంటే వాళ్ళ కరెంటు బిల్లు లక్షల్లో ఉంటుంది. వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ అంతా కలిపితే 2 కోట్లు. నేను అడుగుతున్నాను, ఇంత డబ్బు 6,000 కోట్లు మెయింటెనెన్స్, 2 కోట్లు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ 2 కోట్లు, వాళ్ళు వేసిన ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో ఆ పెళ్ళి కార్డు అది బంగారు రేకుతో పొదిగించి మరీ ఇచ్చారు. ఇలాంటి రిలయన్స్ అంబానీ మనం బాగా వినండి, భారతదేశంలో బాగా డబ్బు అన్నవాడు, ఇది మీ పాయింట్ మీకు అర్థమైతే, ఇలాంటి రిలయన్స్ అంబానీలు 100 మందిని కలిపితే ఒక యోబు అవుతాడని గుర్తుపెట్టుకోండి. అంత తొలతూగిన వాడు యోబు. ఆయనకు ఒంటెలు ఉన్నాయి, ఆయనకి ఆడగాడిదలు ఉన్నాయి, మగగాడిదలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఎంత పశు సంపద కలిగి ఉన్నాడంటే కొన్ని వేల జీవరాశులను కలిగి ఉన్నాడట. అనేక మంది పనోళ్ళు ఉన్నారట. ఆయన దగ్గర పని చేస్తున్న వాళ్ళ కుటుంబాలుగా పోషణ పొందుతున్నారంట. ఒక్క గ్రాఫ్లో చెప్పాలి అంటే తూర్పు దేశాల్లో యోబును దాటిపోయిన వాడు ఎవడో లేడట. అంత డబ్బున్న యోబు ఎవరైతే ఉన్నారో అంత డబ్బున్న యోబు గారు తూర్పు దేశాల్లో ఆయనకు అంత పేదోడు ఎవడు లేకుండా మారిపోయాడు. ఆయన జీవితం పచ్చని ఏదైనా తోటలో ఉండేదట. ఆయన జీవితం ఒకేసారి ఎలా మారిపోయిందంటే అరణ్యంగా మారిపోయిందంట. ఏమైంది ఆయన జీవితం అంత అరణ్యంగా మారిపోవడానికి కారణం? ఆ కిందికి వచ్చేసరికి మనకు అర్థమవుద్ది. 7వ వచనంలో యెహోవా మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో దేవదూతలందరూ యెహోవా సన్నిధి నిలుచుటకి వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చిన, జాగ్రత్తగా వినండి, అంటే పరలోకం యొక్క అధికారంలో కొన్ని మీటింగ్స్ జరుగుతాయంటే ఎప్పటికీ కొన్ని మీటింగ్స్ జరుగుతాయి. దాన్ని మీటింగ్ అనే కన్నా థియలాజికల్గా దానికి ఒక పదం ఉంది, దాన్ని డివైన్ కౌన్సిల్ అంటారు. దాన్ని డివైన్ కౌన్సిల్ అంటే మీకు అర్థం కావాలి, మనకి పార్లమెంట్లో ఎవరైతే పెద్దలు కూర్చుంటారో ఆ పెద్దలు ఎలాగైతే చట్టాలు చేస్తారో, అధికారంలో ఉన్న ప్రభుత్వము అలాగే ప్రతిపక్షం ఎలాగైతుంటారో, పొజిషన్లో ఉన్న లీడర్స్ ఎలా అవుతుంటారో, వీళ్ళు ఇరువురు కలిసి ఒక చట్టాన్ని ఎలాగైతే స్థిరపరుస్తారో, ఇలాంటి మీటింగ్స్ అంటే దీనికి మించిన పవర్ఫుల్ మీటింగ్స్ డివైన్ కౌన్సిల్లో జరుగుతాయి. మీకు అర్థమైనట్టు చూడండి కొంచెంసేపు. ఆ డివైన్ కౌన్సిల్లో ఏం జరుగుతుందంటే దేవుని దేవదూతలు అందరూ తటస్థంటే కోట్ల దేవదూతలు కూర్చుంటారు. దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు. 24 థ్రాన్స్ ఉంటాయంటే కొన్ని 24 సింహాసనాలు ఉంటాయి. ఆ 24 సింహాసనాల మీద కూడా సెరోబులు మించిన ఒక పెద్దలు కూర్చుంటారు. వాళ్ళ అపోస్తులు కాదు, 12 మంది గోత్రకర్తలు కాదు. ఇప్పటివరకు మీరు విన్నారనుకో, ఒకవేళ వింటే దాన్ని సరి చేసుకోండి. వాళ్ళ 12 గోత్రకర్తలు కాదు, వాళ్ళ 12 మంది అపోస్తులు కాదు. వాళ్ళు ఎవరంటే డివైన్ కౌన్సిల్లో కూర్చున్న యాక్టివ్ మెంబర్స్, మీడియేటర్స్ ఉంటున్న వారు ఎవరైతే అదృశ్య ఆత్మలు. మీకు ప్రకటన గ్రంథంలో కనబడుతుంటుంది. ఆ ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు 24 మంది పెద్దలు నడుతున్నారు. 24 మంది పెద్దలు, 24 సింహాసనాలు. ఆ 24 సింహాసనాల పైన దేవుని యొక్క మహాసింహాసనం, అంటే మనకి భూమి మీద ఆ పైన ఒక సింహాసనం మీద ఉన్నత అధికారి ఎలాగైతే కూర్చుంటాడో, ఆ చుట్టూ మిగిలిన సింహాసనం ఎలాగైతే వేసి చట్టాలు స్థిరపరుస్తారో, సేమ్ కూడా అలాగే పరలోకంలో కూడా ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చుంటే 24 మంది పెద్దలు అనగానే ఈ కోట్ల దేవదూతల్లో అగ్రగణ్యులు అన్నమాట గుర్తుపెట్టుకోండి. ఇంకా కాస్త ఎవరైనా బైబిల్ మీద అవగాహన ఉంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడు పారసికుల అధిపతి యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి పగబెట్టి, పారసికుల అధిపతి ఎవరైతున్నారో దేవుని పిల్లల మీదకి పగబెట్టి వాడు వస్తుంటే, ఆ పారసికుల ప్రధానమంత్రి భూమి మీద పనిచేస్తున్నప్పుడు పారసికుల ప్రధానమంత్రికి ఆపోజిట్గా డివైన్ కౌన్సిల్ నుంచి ఆపరేట్ చేస్తున్న మరొక అదృశ్య ప్రధాని ఉంటాడు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఒక భూమి మీద ఒక ప్రధానమంత్రి పనిచేస్తుంటే అదృశ్య లోకంలో మరొక ప్రధాని ఉంటాడన్నమాట. అంటే ఈ భూమి మీద ప్రధానిని, ఆ ఆత్మల ప్రధానిలో ఉన్న ఒక ప్రధాని ఇంటర్నల్ లింక్తో కథాంశం నడుస్తాదన్నమాట. దేవుడు అప్పుడప్పుడు మనకు కొన్ని మాటలు రాయించాడు. మీ దూతలు పరలోకమందున్న దేవుడిని చూస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? నీకు దూతలు ఉంటాయి, నాకు దూతలు ఉంటాయి, అలాగే అధికారులకి అధికార సంబంధమైన దూతలు ఉంటాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, సౌలు చెడిపోకముందు సౌలుని నడిపించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. సౌలు చెడిపోయిన తర్వాత సౌలు మీదకి ఎవరో వచ్చిందో ఎవరో తెలుసా? దురాత్మ.
ఇస్కరియోతు యూదా దేవుని యొక్క సమూహంలో ఉన్నంత కాలము పరిశుద్ధాత్మని యొక్క తీవ్రతతో నడిపించాడు. ఇస్కరియోతు యూదా లంచాలకు ఎప్పుడైతే మరిగాడు, ఇస్కరియోతు యూదాన్ని గైడ్ చేసేది ఎవరు చెప్పండి? దురాత్మకి ఏమర్థం అవుతుంది? ఈ భూమి మీద ఏ తుంటర పనులు జరిగినా, ఈ భూమి మీద ఏ నరహత్యలు జరిగినా, ఈ భూమి మీద ఎవడు భయంకరమైన రక్తపాతాన్ని కొడుగట్టినా, ఇక్కడ సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, ఎవడైనా ఒకటి దిగాలన్నా ఎక్కాలన్నా ఈ అధికారాలు లేదా ఈ పవర్స్ అన్ని ముందు ఎవరు నియమిస్తారు తెలుసా? ఈ డివైన్ కౌన్సిల్లో ఎవడ ఎక్కాలో ఎవడ దిగాలో ముందు ఎలక్షన్ అక్కడ జరుగుద్దట. ఎక్కడ? డివైన్ కౌన్సిల్లో, దేవుని సమూహములో. అంటే ఎవడు సీఎం అవ్వాలో ముందు అక్కడ నిర్ణయిస్తారన్నమాట, ఎవరు పిఎం అవ్వాలో ముందు అక్కడ నిర్ణయిస్తారన్నమాట, ఎవరు పంచాయతీలో పరిపాలన చేయాలో ముందు అక్కడ నిర్ణయిస్తారన్నమాట. అంటే ఇలాంటి అధికారాలన్నీ ఎక్కడ నిర్ణయం పడతాయంటే అక్కడ నిర్ణయం పడతాయి. అందుకే దానియేలు గ్రంథంలో కానీ, యెహెజ్కేలు గ్రంథంలో కానీ, క్రొత్త నిబంధన కాలంలో కానీ ఈ పదాలు మనకి స్పష్టంగా కనబడతాయి. రాజుల్ని ఎక్కించువాడు ఆయనే, రాజుల్ని దించువాడు ఆయనే, రాజుల హృదయాలు నీటి కలవల్లో తిప్పేవాడు ఆయనే, బాగున్న రాజు అయితే ఆ రాజుని బలపరచువాడు ఆయనే, వాడు తలతిక్కల పని చేసే రాజు అయితే వాడిని దురాత్మకు అప్పగించేది కూడా చెప్పండి ఆయనే. ఇది మీకు అర్థమైతే అపోజిషన్ కూర్చుంది. అపోజిషన్ అంటే ఆత్మ, దురాత్మ, వాడి యొక్క సమూహం. ఇది అపోజిషన్. బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి ప్రతిపక్షము, దేవుని అధికార పక్షంలో ఆయన ఉంటే ఆయనకు ఆపోజిట్గా, అంటే బాగా వినండి, ఈ యూనివర్స్ మనకు కనబడుతున్న ఈ యూనివర్స్ ఏదైతే ఉందో, ఈ యూనివర్స్లో ఏం జరుగుతుందో మనకు కనబడని ఇన్విజిబుల్ యూనివర్స్ ఒకటి ఉంటుంది. దాన్ని డివైన్ కౌన్సిల్ అంటే ఈ ఆత్మ, పరలోకము, నరకము, పాతాళము, ఈ మాట్లాడుకున్న మీ భాష, ఇదంతా కనబడని అదృశ్య లోకం అన్నమాట. అంటే ఇవన్నీ మన చుట్టూ ఆవహించే ఉంటాయి కానీ మనకు కనబడవు. ఎందుకు కనబడమని అప్పుడప్పుడు సీరియస్గా మాట్లాడుతుంటారు చాలామంది. ఈ మధ్య లింగులింగమని 10th పాస్ అయిపోయి కరోనా బ్యాచ్ అంతా లింగులింగమని 10th పాస్ అయిపోయి అడుగుతున్న పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్ లేడు చెప్పిన, దేవుడు ఉంటే నాకు కనబడమను, దేవుడు ఉంటే నాకు వినబడమని. అంటే దేవుడు ఉంటే నీకు కనబడమంటే నీకు కనబడరు అయ్యా. నీకెందుకు కనబడ్డంటే నువ్వు చదువుకున్న చదివే నీకు చెప్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నది పొడవు, ఎత్తు, ఎడల్పు. దీన్ని ఏమంటారంటే 3 డైమెన్షన్ అంటారు. పొడవు, ఎత్తు, ఎడల్పు అంటే ఈ కన్ను, ఈ రెటీనా దేన్ని చూడగలదంటే 3 డైమెన్షన్ మాత్రమే చూడగలదంటే ఈ యూనివర్స్లో 3 డైమెన్షనే లేదు. 4th డైమెన్షన్ ఉంది, 5th డైమెన్షన్ ఉంది, 6th డైమెన్షన్ ఉంది, ఇలా సుమారు 12 డైమెన్షన్స్ వరకు ఉన్నాయి. అంటే ఏంటని అడగండి, అంతే. మనకు అసలు సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం. అంటే ఈ డైమెన్షన్స్ ఉన్నాయంటే నువ్వు 3 డైమెన్షన్ అంటే ఏంటి? పొడవు, ఎత్తు, ఎడల్పు. దీనికి మించుంటే ఈ కన్ను చూడలేదంటే చూడలేదు. ఈ కన్నుతున్న ప్రాబ్లం ఏంటి చెప్పిన, దీనికి కొన్ని సెకండ్స్ వేగంతో, సుమారు కొన్ని ఫిల్ముల వేగంతో ఒక వేగం పోయిందనుకోండి, ఆ కన్ను ఆ వేగాన్ని కూడా పట్టుకోలేదు. అంటే ఈ కన్నుకి పరిమితి ఉంది, దీని యాంగిల్కి ఒక డిగ్రీ ఉంది, దీని ఎత్తు, పొడవు, ఎడల్పు మాత్రమే చూడగలదు. మరి దేవుడు 3 డైమెన్షన్లో లేడు, ఆయన 4th డైమెన్షన్లో లేడు, ఆయన 5thలో లేడు, 6thలో లేడు, 7thలో లేడు, ఆయన 8th, 9th, 10th, 11thలో కూడా లేడు. మన ఊహల కందని డైమెన్షన్లు ఉన్నాడు. ఇప్పుడు అలాంటి దేవుడు నీ 3 డైమెన్షన్లో కనబడిపోమంటే ఎలా కనబడిపోతాడు? నా మాట మీకు అర్థమైంది లేదు. ఆయన్ని కనబడాలి అంటే ఆయనకంటే ఒక టైం ట్రావెల్ ఉంది, ఆయనకంటే ఒక డైమెన్షన్ ఉంది, ఆయనకంటే ఒక యూనివర్స్ ఉంది. ఈ యూనివర్స్లో ఉన్న నీవు ఆ యూనివర్స్లో ఏం జరుగుతుందో నీకు తెలియాలి అంటే నీకు ఆయనకి మీడియేటింగ్ చేసే మరొక శక్తి కావాలి. ఆ శక్తినే ఆత్మ, ఆ శక్తినే పరిశుద్ధాత్మను అంటే గుర్తుపెట్టుకోండి. ఆయన వస్తే కానీ, ఆ మనోనేత్రాలు తెరిస్తే కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు ఒక పట్టా అన్న అర్థం కాదు. అయినా చూసినా మనకు అర్థమవుతుంది. ఈ శరీరాన్ని దాటిపోతే కానీ అర్థం కాదు. మీకు ఇంకా బాగా అర్థం కావాలని ఉదాహరణ చెప్తున్నానండి. ఎలీసా కాలంలో ఎలీసా చుట్టూ ఉన్న శిష్యు బృందం కంగారు అవుతుంటుంది. ఎలీసా చుట్టూన్న శిష్యు బృందం ఎప్పుడైతే కంగారు అవుతుందో ఆ శిష్యులు, అయ్యా రాజులు మనుషులను పంపిస్తున్నారయ్యా, నిన్ను ఇబ్బంది పెట్టేలా ఉన్నారు, నిన్ను తీసేసేలా ఉన్నారు, ఎందుకంటే నువ్వు వ్యతిరేకమైన ప్రసంగాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబుతున్నావు కనుక నిన్ను తీసేయాలని కంకణం కట్టుకున్నారయ్యా. అంటే నువ్వు ఈ సైన్యానికి భయపడతావు కానీ శిష్య
వీళ్ళందరినీ ఆవహించి ఒక సైన్యం ముందు చూస్తావంటే దేవుడిని బతిమలాడితే ఆ చూసిన వెంటనే ఇలా ఆకాశం నుంచి ఆవహించి అగ్ని రంధ్రాలు ఒకేసారి ఇలా చుట్టూ ఆవహించినట్టు కనబడి. ఇప్పుడు బాగా వినండి, కనబడని ఒక యూనివర్స్ మన చుట్టూ నడుస్తున్నట్టే బైబుల్ రికార్డ్స్ మనకి చెబుతున్నాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, స్తెఫను చనిపోతున్నప్పుడు తన మనోనేత్రాలు తెరవబడిన తర్వాత ఇంకా బాగా మనం స్పష్టంగా మాట్లాడుకోవాలంటే, ఆత్మ నేత్రాలతో చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో చూస్తున్నప్పుడు ఆయనకి ఏం కనబడుతుందంటే పరలోకంలో ఉన్న దేవుని సింహాసనము, ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడు, ఆ దేవుడు కుడిపార్శ్వన నిలబడిన ప్రభువు అయిన యేసు. అంటే ఈ యూనివర్సులు మనకి కనబడేలానే ఉన్నాయి, కానీ మనకి ఎందుకు కనబడలేదంటే ఈ నేత్రాలతో, ఈ మానవ స్వభావంతో చూస్తే కనబడవు. ఇవి ఉన్నాయా అంటే ఉన్నాయి. ఇంకా మీకు ఎవిడెన్స్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఇవి నిజంగా ఉన్నాయి అనడానికి ఇవి ఎలా చెప్పగలమంటే, అప్పుడప్పుడు కొంతమంది క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు ఆన్సర్ చెప్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సిఎస్ లూయిస్ తెలుసు కదా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే. నార్నియా మూవీ తెలుసా? నార్నియా తెలుసు కదా, నార్నియా సింహం ఉంటుంది. ఎవరు అనుకోకుండా ఆ సింహం ఎవరు అనుకున్నారు? యోధా గోత్రపు సింహం. అది పొయిటిక్గా రాశాడు. ఈసారి ఎప్పుడు అర్థమవు చూసుంటారు, ఈసారి ఎప్పుడైనా చూస్తే చూడండి. అది ప్రకటన గ్రంథంలో ఉన్న యోధా గోత్రపు సింహం. ఈ సిఎస్ లూయిస్ ఎవరంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో దేవుడు లేడని స్టూడెంట్స్కి బోధించి నాస్తికుడిగా వర్దెళ్ళిపోయిన వ్యక్తి సిఎస్ లూయిస్. ఎవరైతే ఉన్నాడో ఆ లూయిస్ అని ఆయన ఏమంటాడంటే, ఆయన చాలా కాలం వరకు దేవుడిని నమ్మడం, ఆయన చాలా కాలం వరకు దేవుడు నమ్మకపోతే ఆయన అందరినీ నాస్తిక భావజాలంలోకి తీసుకురావడానికి, నిన్న మొన్న చనిపోయిన స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడుగా, ఇప్పుడు దరిద్రం అంతా బయటకు వస్తుంది, మీరు చూస్తున్నట్లేదో. బాగా ఉండండి, ఈ దేవుడు లేడన్న వాళ్ళందరికీ దరిద్ర బుద్ధులన్నీ ఏడుస్తాయి. ఏదైతే ఉందో ఆ టైంలో సిఎస్ లూయిస్ ఈ స్టూడెంట్స్ అందరిని పిలిచి ఏం చేస్తున్నాడంటే, అందరిని ఇదిగో మీరు దేవుడు లేడని అంటేనే ఈ విశ్వవిద్యాలయాల్లో మీరు విద్యను అభ్యసిస్తారు, మీరు భక్తి అని చెప్పి దేవుడని ఏలాడితే మీకు మెచ్యూరిటీ లెవెల్స్ రావు, మీరు నాస్తికులుగా ఉంటేనే మీరు బాగుపడతారు తప్ప ఆస్తికులుగా ఉంటే బాగుపడరని అనేక మంది స్టూడెంట్స్ని, గురువుల్ని ఇబ్బంది పెడుతూ తన భావజాలంలోకి సిఎస్ లూయిస్ లాక్కుంటున్న టైంలో ఒక స్టూడెంట్ని చూసి చాలా బాధపడ్డాడు ఈయన. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ చదువుతుందో మరి ఫస్ట్ ఇయర్, నేను ఎప్పుడో చదివాను నాకు గుర్తులేదు. ఆ చదువుకుంటున్న ఆ విద్యార్థి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. ఈ సోషల్ రిఫార్మర్స్గా ఫీల్ అవుతున్న ఈ నాస్తికులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయితో మాట్లాడి సిఎస్ లూయిస్ మోటివేషన్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే, మీకు మాట చెప్తాను, మీరు విద్యార్థిగా ఉన్నా కానీ మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను, మీరు ఎందుకు అందరు స్టూడెంట్స్తో మీరు యాక్టివ్గా ఉండలేకపోతారంటే, నాకు పలానా డిసీజ్ ఉంది, నేను ఎక్కువ రోజులు బతకను, ఈ చదువు ఎందుకు చదువుతాను నాకు తెలియదు, ఇది ఎందుకు జీవిస్తున్నాను నాకు తెలియదు, నా డిసీజ్ నన్ను ఎప్పటికైనా మింగేస్తుంది, నేను ఒక రోజు చచ్చిపోతాను అనగానే ఆ అమ్మాయిని ఎట్లా అయినా సరే జీవితం మీద ఆశ కలిగేలా మోటివేషన్ చేయాలని ఉదార స్వభావం కలిగిన సిఎస్ లూయిస్ ఏం చేశాడంటే, నువ్వేం కంగారు పడుకు, నువ్వు లైఫ్ లేదని ఎందుకు అనుకుంటున్నావు, ఎప్పటికైనా నువ్వైనా చనిపోవాలి, నేనైనా చనిపోవాలి, ఎవరైనా చనిపోవాలి, ఈ చనిపోయే లోపు ఎప్పుడో చనిపోతాను, ఇప్పుడే బెంగెట్టుకోవడం దేనికి, ఉన్న జీవితాన్ని ఆనందంగా గడిపి ఉన్న జీవితాన్ని అందంగా కట్టుకోవడంలోనే జీవితం ఉంది. అంటే ఏమందం ఉంది సార్, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా, నాతో ఎవరైనా ట్రావెల్ చేస్తారా, నాతో ఎవరైనా ఉంటారంటే వెంటనే తడుముకోకుండా ఒక మాట అన్నాడు, నువ్వేం ఇబ్బంది పడినంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మీరు గురువులు, మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, మీరు ఉన్నతమైన వారు, మీరు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటంటే, అప్పుడు ఆయన అన్నాడు, నేను సింపతితో చెప్పట్లేదు, నేను ఏదో లైఫ్లో నీకు ఒక లైఫ్లో నీకంటూ ఒక ప్లేస్ ఇవ్వాలని అనుకోవట్లేదు, ఇలాంటి విషయాల కొరకు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు, నేను నిజంగా నేను ఇష్టపడుతున్నాను, నీ మనసు నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటాను అనగానే వెంటనే ఆవిడ నమ్మలేకపోయింది, నాకు టైం కావాలంది, టైం తీసుకుంది, మళ్ళీ వచ్చింది, ఇదంతా నిజమేని అడిగితే ఆయన చెప్పాడు, ఇది నిజమే, నేను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి హ్యాపీగా బతికేద్దాం అన్నాడు. అన్నట్టుగానే టకటక పెళ్ళి అయిపోయింది, తను అనుకున్న పెళ్లి జరిగింది, చక్కగా జీవితం చక్కగా నడుస్తుంది, ఆయన జీవితం బాగుంది, ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది, ఇద్దరు దగ్గర అయ్యారు, ఆ ప్రేమలో ఇంకా వాళ్ళకి ఎక్కువ కాలం బతకాలనిపించింది. కానీ బాధాకరం విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఒకరోజు చచ్చిపోయింది. అమ్మాయి ఎప్పుడైతే చనిపోయినప్పుడు తనకు అర్థం కావట్లేదు, తన ఇల్లంతా తన జ్ఞాపకాలు నిండిపోయి, ఎప్పుడైనా మీరు చూడండి, కొన్నిసార్లు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత చుట్టాలు ఎందుకు వేరే ఇంటికి మనల్ని తీసుకెళ్తారు చెప్పనా, ఆ ఇల్లు, చనిపోయిన ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞాపకాలు మన ఇంట్లో మనల్ని తినేస్తే అందుకే బయటికి తీసుకెళ్తారు.
ఎందుకు బయటికి తీసుకెళ్తారంటే, నాకు తెలిసిన విధి విధానాలు బట్టి చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో, ఎలా మాట్లాడతారో, ఎక్కడ బట్టలు వేసుకునేది, ఇవన్నీ మన మెదడులో తినేస్తాయి కనుక ఆ ఇంటిని కొంతసేపు చూడొద్దంటారు. సిఎస్ లూయిస్ కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత తనతో గడిపిన ఆనందకరమైన కార్యాలు ఇవన్నీ తనకు గుర్తొస్తున్నాయి. ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు చాలా బాధపడుతూ ఒక మాట అన్నాడు. ఇలా కూర్చుని తనకు సమాధి కార్యక్రమం చేశాడు. ఇంటికి వచ్చాడు, కూర్చున్నాడు, బాధపడుతూ ఇలా ఆకాశం వైపు చూసి, ఇది నీకు తగునా అన్నాడు. ఇలా ఆకాశం వైపు చూస్తూ మరలా అన్నాడు, ఇది నీకు తగునా? దేవుడివై ఉండి జాలి కనికరం లేకుండా నువ్వు మనుషుల మధ్య ప్రేమను విడదీయడానికి చావైనది ఒకటి పెట్టి నేను ప్రేమించిన నా భార్యని అనతి కాలంలో నువ్వు తీసుకెళ్ళిపోయావు, ఇది నీకు న్యాయమని దేవుడిని తిట్టుకుంటున్నాడు కుర్చీలో కూర్చి. వెంటనే తుల్లిపడి తాను ప్రశ్నించుకున్నాడు. బాధల్లో ఉన్న నేను, నా భార్య నా కళ్ళ ముందు లేదని నేను ఎవరిని తిట్టుకుంటున్నానో ఒక్కసారి ప్రశ్నించుకున్నాడు. దేవుడు లేడన్న నేను దేవుడిని ఎలా తిట్టుకుంటున్నానని తనకు తాను ఆలోచన వచ్చింది. మళ్ళీ కొంతసేపు మర్చిపోయాడు, మళ్ళీ మాట్లాడుకున్నాడు, మళ్ళీ దేవుడిని తిడుతున్నాడు. ఇది నీకు తగునా అని అడిగాడు. ఆ తగునాని బాధ వచ్చినప్పుడు మళ్ళీ ప్రశ్నించుకున్నాడు. నన్ను దేవుడు లేడన్నప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడల్లా నేను ఎవరిని తిట్టుకుంటున్నప్పుడు అసలు ఏంటి దేవుడి గోల ఏంటి, వద్దన్న నా మనసులోకి ఈ యొక్క ప్రశ్న ఎలా వస్తుందని ఒకసారి పరిశీలించాడు. బైబిల్ స్టడీ చేశాడు. జోగ్రఫికల్గా, హిస్టారికల్గా ఏదైతే ఉందో తనకు కావాల్సిన లాజికల్ సబ్జెక్ట్లో ప్రతి విషయంలో ఈ బైబిల్ స్టడీ చేసిన తనకు అర్థమైంది ఏంటంటే, నిజంగానే దేవుడు ఉన్నాడని తేలిపోయింది. ఎప్పుడైతే ఆయనకి దేవుడు ఉన్నాడని తేలిందో, ఆ తేలిన తర్వాత తన లాజిక్లో నుంచి తన యొక్క విచిత్రమైన సబ్జెక్ట్లోంచి కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేశాడు. ఆ క్వశ్చన్లు ఏంటంటే, దేవుడు ఉన్నాడా అని ఎవడన్నా అడుగుతున్నాడు, దానికి ఆన్సర్ చెప్పాడు. ఏమన్నాడంటే, నాకు ఆకలేస్తుందంటే ఎక్కడో ఆహారం ఉందని అర్థం. ఆయన వేసిన ప్రశ్నలు, నాకు ఆకలి వేస్తుందంటే యూనివర్స్లో ఆహారం ఉందని అర్థం. అలాగే నాకు దాహం వేస్తుందంటే ఈ యూనివర్స్లో నీళ్ళు ఉన్నాయని అర్థం. నాకు దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వస్తుందంటే ఈ విశ్వం ఆవల దేవుడు ఉన్నాడని అర్థం అన్నాడు. గుర్తుపెట్టుకోండి. సిఎస్ లూయిస్ ఎప్పుడైతే దాన్ని ప్రూవ్ చేశాడో, ఈ దేవుడు అనేవాడు ఉన్నాడంటే ఉన్నాడు. ఆ దేవుని గుర్చిన తెలియజేసే గ్రంథం ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్క గ్రంథం, వాస్తవికమైన గ్రంథం, దాని పేరు బైబిల్. ఆ గ్రంథంలో రాస్తున్న సంగతులు ఆ పరలోకంలో ఔన్నత్యంలో ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడట. అక్కడ రాస్తున్నాడు చూడండి, దేవదూతలందరూ యెహోవా సన్నిధి నిలుచుటకు వచ్చిన ఒక దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడచ్చు, అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చిన. జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద అపవాదిగాడు అపోజ్ చేసిన పని ఏంటట చెప్పండి, గడి చెప్పండి. అటు ఇటు తిరిగి. ఇప్పుడు చెప్పండి, అటు ఇటు ఈదుల్లో ఊర్లో తిరిగే బ్యాచ్ ఎవడ బ్యాచ్ చెప్పండి. మీకు అర్థమైపోయి ముఖ్యాంశాలు మరోసారి. పని లేకుండా, బాధ్యత లేకుండా, అమ్మ భయం కానీ, నాన్న భయం కానీ, పెద్దల భయం కానీ, నాయకుల భయం కానీ, దైవజనుల భయం కానీ, సహవాసం భయం కానీ, ఏ భయం లేకుండా ఊరి మీద ఆంబోతుల్లా తిరిగి బ్యాచ్ అందరినీ నడిపిస్తున్నది ఎవడు? అపవాది మోక. అందుకే మీరు చూడండి, సరదా పనులు కొంపల ముంచే పనులు చేస్తాయి. సరదా పనులు ప్రాణాలు తీసుకునే పని చేస్తున్నాయి. సరదా పనులు గంజాయి వైపుకు తిప్పుతున్నాయి. సరదా పనులు ఎదుట వ్యక్తుల్ని హామ్ చేసే పనులు చేస్తున్నాయి. సరదా పనులు ఊరికి చీడపేడ అవుతున్నాయి. ఎందుకు ఇలా తయారవుతున్నారంటే, ఈ ఇటు అటు తిరుగుతున్నాడు. బైక్ తోలే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, వీళ్ళు అటు ఇటు ఎందుకు తిరుగుతారు? వీళ్ళ కాలుగాలని పిల్లలాగంటే వీళ్ళందరికీ ఎవడబట్టాడు చెప్పండి? ఆడి బట్టాడు. వాడు ఒక దిక్కున ఒక తినంగా ఒక దిక్కున వాడు ఉండడు. ఒక దినాన్ని ఒక ప్రాంతంలో ఉండడు. ఇక్కడుంటాడు, అక్కడ ఉంటాడు, అలా తిరుగుతాడు. వీడి బుద్ధి ఏంటంటే, ఆ వీధిలో ఏం జరుగుతుంది, ఈ వీధిలో ఏం జరుగుతుంది, వీడి జనాల్ని అలా మోకలాగా వాడు తిప్పుతుంటాడు. వీడు కూడా భూమి మీద సంచరించి అటు ఇటు తిరిగి దేవుని యొక్క ఆ యొక్క కౌన్సిల్లోకి వచ్చాడు. కూర్చుంటే దేవుడు ఆయన అడిగాడంట, మా దేవుడు అలాంటి చెప్తున్నా, కుదురగున్నవాడు గోకి మరీ చెప్తాడు, మా ఓడు భూమి మీద ఉన్నాడు చూసావా అని. మా దేవుడు అలా అంటాడు. ఆ దేవుడు చెప్తున్నాడు, ఏమని అడుగుతాడు దేవుడిని, మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడి నుండి వచ్చి వారిని అడుగుగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడచ్చు, అందులో సంచరించుతూ వచ్చేదనని యెహోవాకి ప్రత్యుత్తరం. క్వశ్చన్ అడుగుతున్న ఆన్సర్ చెప్పండి. ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు నీకు తెలియదా?
మనం కూర్చోవడం తెలుసు, లేవడం తెలుసు, మన మాట నాలుకకు రాకముందు ఆయనకి తెలుసు, మన గర్భంలో పిండం కాకమునుపు ఆయనకి తెలుసు, మన జీవితం ఎక్కడుంటుందో ఆయనకి తెలుసు. నడుతున్నాడు, ఆయనకి అన్నీ తెలుసు. అన్నీ తెలిసి ఎందుకు అడుగుతున్నాడంటే, మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటంటే ఆయనకి తెలిసే అడుగుతాడు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలిసి అందరూ ఎందుకు అడుగుతాడు? ఆయన యొక్క స్వభావం అది. ఆయన ఎందుకు అడుగుతాడంటే, ఆయన తెలియక అడగట్లేదు, ఆయనకి తెలుసు. ఆ చెబుతున్నవాడు ఏం చెబుతున్నాడని అడుగుతాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఆదాము పండు తెంచాడని తెలుసు, ఆదాము పొదల చాటున దాక్కున్నాడని తెలుసు, ఆదాము ఆ పొదల చాటున కచ్చడాలు కట్టుకున్నాడని తెలుసు. అయినా దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమని? ఆదాము నువ్వెక్కడ? ఆయనకి తెలుసు. ఎందుకు అడుగుతున్నాడంటే, ఆదాము అడక్క ముందే ఆదాము బయటకు వచ్చి తప్పయింది ప్రభువా అని చెప్పాలి. ఇంకా అడుగుతున్నాను, చెప్పండి. యాకోబు పేరు యాకోబు అని తెలిసిన దేవుడు తిరగేసి అడుగుతాడు, ఏమని? యాకోబు నీ పేరేంటి? ఇంకా బాగా వినండి. ఆయన జమన సమూహంలో నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో రక్తస్రావంతో 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమె వెనక నుంచి తాకితే ఆయన అన్నాడట, నన్ను తాకింది ఎవరు అంటే? ఆయనకి అన్నీ తెలుసు. ఆయన తెలిసే అడుగుతాడు. ఎందుకు అడుగుతాడంటే, ఒప్పుకుంటామని, కప్పుకోకుండా ముందుకొచ్చి చెబుతామని. ఆదాముని అడిగిన దేవుడు, యాకోబుని అడిగిన దేవుడు, కయ్యేని అడిగిన దేవుడు, యోధాని అడిగిన దేవుడు, ఆ రక్తస్రావ స్త్రీని అడిగిన దేవుడు, చరిత్రలో పలుమార్ని అన్నీ తెలిసిన అడిగిన దేవుడు అపవాదిగాన్ని కూడా అడిగాడట, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? దేవుడి దగ్గర దాయగలిగింది ఏమీ లేదని ఎరిగిన అపవాదిగాడు అన్నాడట, నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చానంటే దేవుడు అన్నాడట, అయితే భూమి మీద వచ్చా గనక నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఇప్పుడు చెప్పండి, యోబు ఉన్నాడని అపవాదికి తెలుసు, యోబు ఉన్నాడని దేవుడికి తెలుసు. కానీ సాతానుగాడిని కోరి మరి ఆ సాతానుగాడికి యోబుని చూపిస్తున్నది ఎవరండి? దేవుడే చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మన దేవుడు ఎలాంటాడంటే, ఆయనే పరీక్షలు పెడతాడు, ఆయనే పిలుస్తాడు, ఆయనే కొన్నిసార్లు జల్లెడ పట్టడానికి అపవాది కూడా అవసరమైతే అప్పగిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనకి ఏమేమి బలహీనతలు, ఇబ్బందులు ఉన్నాయో అవే మన కళ్ళ ముందుకు తెచ్చిపెట్టి జాగ్రత్త అంటాడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే, ఇస్కరియోతు యోధాకి డబ్బంటే పిచ్చి, కానీ సంచాడికి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. కాకిలికి మాంసం అంటే ఇష్టం. ఆ కాకిల్ని మాంసం పట్టుకెళ్ళమని ఏలియా దగ్గరికి కాకిలికే పని చెప్పాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంగణంలో ఉన్న వారికి మీకు ఏ బలహీనతలు ఉన్నాయో మీరు ఏదైనా జయించగలరు, కానీ ఒకటి జయించలేనిది ఏదో ఉంటుంది. ఖచ్చితంగా మీకు అదే బాప్టిజం తర్వాత ఎదురవుతుంది. రాసి పెట్టుకోండి. మీరు బాగా వినండి. ఏదైతే మీరు ఎక్కిరిస్తారో ఒకరోజు అదే మీకు తారసపడుతుంది. ఏదైతే వద్దనుకుంటారో అదే మిమ్మల్ని టెంప్ట్ చేస్తుంది. ఎందుకు ఇలా జరుగుద్దంటే, దేవుడు కొన్నిసార్లు నువ్వేంటో నిగ్గు తేల్చడానికి కొన్ని అనుమతిస్తాడు. ఇది మీకు అర్థమైతే, అంటే యోబుని కావాలని దేవుడు సాతానికి అప్పగిస్తున్నాడంటే, యోబులో దేవుడికి నచ్చనిది ఏమైనా ఉందా అని మీరు నన్ను అడిగితే 100కి 100% ఉంది. యోబైనా, యెషయా గారైనా, యెరెమీయా అయినా, నువ్వైనా, నేనైనా దేవుని దృష్టికి అందరము పాపులమే. దేవుని దృష్టికి మనందరం సమానులమే. మనమందరం ఒకే స్వభావం కలిగిన వారమే. దేవుని పిలుపుని బట్టి ప్రత్యేకతలు ఉన్నాయేమో కానీ, దేవుడిచ్చిన పాత్రను బట్టి ప్రత్యేకతలు ఉన్నాయేమో కానీ స్వభావం మాత్రం అందరిదే ఒక్కటే. యోబులో ఏముందంటే, నీలాంటి నాలాంటి అంత చీకట లేదు కానీ, నీలాంటి నాలాంటి యోబు జీవితంలో పాపం లేదు కానీ, యోబు జీవితంలో నీలాంటి నాలాంటి దేవుడిని ఎక్కిరించే పనులు లేవు కానీ దేవుడిని ఆయాస పెట్టే ఒక ఆలోచన మాత్రం యోబు జీవితంలో ఉంది. అదో కూడా దేవుడు చూడకూడదు అనుకున్నాడు. అందుకే ఉన్నతమైన తన జీవితం, అందమైన తన జీవితం, తూర్పు దేశాల్లో ఆయన మించినోడంత ధనవంతుడు లేని ఆయన జీవితం ఒక్కసారిగా అరణ్యంగా మారిపోయిందంట.
ఒకేసారి అరణ్యంగా మారిపోయిందంట. ఎంత అరణ్యంగా మారిపోయిందంటే మీరు చూడండి, ఆయన వార్తలు పెట్టినాడు. ఎలాంటి వార్తలు పెట్టినాడంటే, సాతానుతో దేవుడు చెప్తున్నాడు, ఆ సాతానుతో, నా భక్తుడైన, నా సేవకుడైన, న్యాయవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడైన, నా ఎందరి భయభక్తులు కలిగిన ఆ మనుషుడు నువ్వు చూసావంటే, సాతాను అన్నాడట, చూశాను, నాకెందుకు తెలియదు అన్నాడు. నాకెందుకు తెలియదు. ఆ మనిషిని ఎడల భక్తించాడంటే కారణం ఏంటి? అతను పంటేస్తే పంటకు అధిక దిగుబడిస్తావు, అతను పట్టిందల్లా బంగారం చేస్తావు, ఎవరు లేనంత ఆనందించలేనంత సంపూర్ణ సంఖ్య 7 కొడుకులను ఇచ్చావు, 3 కూతుర్లు ఇచ్చావు, బంగారం లాంటి భార్యనిచ్చావు, దాసుల్నిచ్చావు, గాడిదలనిచ్చావు, ఒంటెలనిచ్చావు, అన్నీ ఇచ్చావు, తూర్పు దేశాల్లో డబ్బున్నవాడిని చేసావు, నీ రెక్కల చాటుని కాపాడితే ఆయనకి భక్తి లేకపోతే ఏమంటుందని అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అంటే నేను కాస్తున్నాను కాబట్టే నా కుమారుని భక్తి కలిగిన వాడని నువ్వు అంటున్నావు కనుక అవన్నీ తీసేసిన యోబు నా ఎళ్ళ భక్తి కలిగి ఉంటాడంటే, అప్పుడు సాతానుగాడు మర్మగర్భంగా కాకుండా ఓపెన్గా అన్న మాట ఏంటో తెలుసా? అవి తీసే, అసలు నీ రేటు బయటకు వస్తుంది అన్నాడు. నీ మాట వినండి ఒకసారి, ఈ మాట మీరు గమనించండి. దేవుని దగ్గర నిరంతరం యోబు మీదే కాదు, నీ మీద, నా మీద, ప్రతి ఒక్కరి మీద ఇలాంటి సవాలు ఇసిరే, నేరస్థాపన చేసే వీడికి ఎల్లప్పుడూ ఈ బుద్ధి ఉంటుందంటే మీరు నమ్మగలరా? నేను అడుగుతున్నాను, మనం దేవునితో ఎప్పుడు అవినాభావ సంబంధం కలిగి ఎక్కువ ఉంటాం చెప్పినా, మనం అనుకున్నవన్నీ దేవుడు వెనువెంటే చేస్తే మనకి భక్తి పెరుగుద్ది. కానీ మన వెనువెంట జరుగుతున్న కార్యాలు ఆగిపోయి మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ మంచి కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, మనకు మాత్రం విచారకరమైన కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, దేవుడితోనే గొడవాడే ప్రార్థనలు మనం చేస్తాం. చేయమా? కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, మీరు చూసారు లేదో, ఆ ప్రార్థనలు ఎంత సెల్ఫ్ ఉంటుందో, ఆ ప్రార్థన ఎంత స్వార్థపూరితమైన ప్రార్థన అంటే, వాళ్ళ ప్రార్థన చేస్తారు, దేవా ఈదులు అందరూ బాగానే ఉన్నారు చెప్పండి, మాకే అంటే ఆ ప్రార్థనకు అర్థం ఏంటి? మేము బాగలేదు చెప్పండి, ఇంకెవరో బాగోకూడదు, మేము బాగుంటే అందరూ బాగుండాలి, మేము బాగోకపోతే ఈ మన ప్రార్థన గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు లేదో, దేవుడి మీద కోపగిస్తున్నారు, దేవుడి మీద గొడవాడుతున్నారు, దేవుడితోనే ఎటకారాలు ఆడుతున్నారు, దేవుడినే మార్కెట్కి తీసుకుపోతున్నారు. ఆవిడెవరో సాక్ష్యం చెప్తుంది, మీరు చూసారా? నేను త్వరగా ముగిస్తాను. ఆవిడెవరో సాక్ష్యం చెప్తుంది, మీరు చూసారు లేదో, ఆ సాక్ష్యం ఇలా చెప్తుంది, ఇలా సాక్ష్యం అడుగుతున్నాను, అలాంటి వీడియోలు లైవ్లు ఇవ్వకపోతే బాగుండు, ఏవి అప్లోడ్ చేయాలో ఏవి అప్లోడ్ చేయకూడదో స్థానిక సంఘంలో జరుగుతున్న ప్రతి గొడవ నెట్లో పెట్టడం వలన అన్యులు నవ్వుతున్నారు. ఏది సాక్ష్యమో ఏది సాక్ష్యం కాదో, ఏది తన్మయత్వమో ఏది బైబిల్ తత్వమో తెలియక ఇలాంటి బైబిల్లో లోతైన లేని వాళ్ళందరూ ఈ సాక్ష్యాల పేరుతో పెడుతుంటే ఈ లైవ్ల్లో కట్ చేసి ఊరేగిస్తారు. ఆవిడ సాక్ష్యం చెప్తుంది, వయసు పెద్దదే, నాకు తెలుసు ఆవిడకి 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడ సాక్ష్యం చెప్తే ఇలా సాక్ష్యం చెప్తుంది ఏమన్నదంటే, ఈరోజు మార్కెట్కి వెళ్ళాను, నాకు ఉల్లిపాయలు కానీ బెండకాయలు కానీ దొరకలేదు. ఎందుకు నాకు దొరకలేదంటే, యేసు ప్రభు నా మీద కోపమించాడంతే. అదేంటి ఆయన ఎందుకు కోపమిచ్చాడంటే, ఆవిడ ప్రతిసారి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా మార్కెట్కి ఎవరిని తీసుకెళ్తుందంట కూడా? యేసుప్రభుని తీసుకెళ్తుందట. ఈరోజు తీసుకెళ్ళడం మర్చిపోయిందంట. అందుకు యేసుప్రభు పరలోకం నుంచి అన్నాడట, నన్ను తీసుకెళ్ళకుండా నువ్వు వెళ్ళా కనుక నీకు వంకాయలు బెండకాయలు ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయి నేను సోతా అన్నాడట. ఎవరు? అందుకనంటే ఇప్పుడు ఉల్లిపాయలు దొరకలేదట, బెండకాయలు దొరకలేదట. అందుకు సాక్ష్యం చెప్తుంది ఏమని, ఇవాళ ఉల్లిపాయ కానీ బెండకాయలు కానీ నాకు దొరకలేదు, ఎందుకంటే మన నజరేయుడు నేను యేసు నాకు దొరకకుండా చేశాడు అని ఇలా పైకి చూసి నెక్స్ట్ వీక్ నేను తీసుకెళ్తానులే అంటుంది. ఎవరిని? అలాగ అయిపోయాడు దేవుడు. చూసారా? ఉల్లిపాయల కోసం సాక్ష్యం, గ్యాస్ సిలిండర్ కోసం సాక్ష్యం, పిల్లుల కోసం సాక్ష్యం, సీపుర్ల కోసం సాక్ష్యం, ఎవరని ఏడని అడగండి. ఇవన్నీ సాక్ష్యాలు అడుగుతాను. ఈయన మరీ ఇంత దిగజారని అడుగుతాను. ఈ దేవుడు ఏమై ఉన్నాడు? పరుగు సైన్యాలు వచ్చాయి, అరేబియా తెగలు వచ్చాయి. ఆ తెగలు ఎవరైతున్నారో వాళ్ళు వచ్చి నీ మందల మీద దాడి చేస్తారు. ఇది పుక్కిడి పురాణం కాదు, ఇది లిటరల్గా జరిగింది. అందుకే అరేబియా తెగలు ఈరోజు కొన్ని గల్ఫ్ ఏరియా, ఆ గల్ఫ్ ఏరియాలో ఉన్న తెగలు నీ మీద నీ మందల మీద దాడి చేస్తాయి. ఆ వార్త వింటుండగా మరొక వార్త వచ్చింది, దాసులందరూ చనిపోయారు. మరో వార్త వచ్చింది, పశువులన్నీ చనిపోయాయి.
మరో వార్త వచ్చింది, మీ యొక్క సహోదరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెదనాన్నగారి ఇంటికి మీ పిల్లలందరూ లంచ్కి వెళ్ళారు. ఆ లంచ్లో కూర్చొని వాళ్ళ భోజనం చేస్తుండగా నీ 7 కొడుకులు 3 కూతుళ్ళు కూడా చచ్చిపోయారు. ఆస్తులు పోయాయి, పశువులు పోయాయి, దాసులు పోయారు. ఇప్పుడు బాధాకరమైన విషయం, వయసుకు వచ్చిన నీ కూతుర్లు కొడుకులు చచ్చిపోయారు. సముద్రం ఒడ్డున నిలబడితే అప్పుడప్పుడు కెరటాలు తాకిడి మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, సముద్రం ఒడ్డున నిలబడినప్పుడు కెరటాలు అప్పుడప్పుడు పేళ్ళు మన గుండెల మీద కొడుతుంటాయి చూసారా, అలాంటి శ్రమలు అనే కెరటాలు యోబును కొడుతున్నాయి. ఒకదాని వెనకాల ఒకటి ఊపిరాడకుండా యోబును కొడుతుంటే ఒక వార్త కాదు, 2 వార్తలు కాదు, 3 వార్తలు కాదు, పడాలమని ఆయన జీవితం మీద ఈ చేదైన వార్తలు కొడుతున్నట్టు మౌనమైపోయాడు, బాధపడిపోయాడు. ఆ బాధల్లో ఉంటుండగా ఆయన వచ్చాడు. 20 వచ్చిన ఏదో జరుగుతుంది చూడండి. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని ఇచ్చుదని, దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొని పోయును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నా బిడ్డలు చనిపోవాలన్నా, నా ఆస్తులు పోవాలన్నా, నా దాసులు దూరం అయిపోవాలన్నా, నేను ఒంటరైపోవాలి అన్నా, నాకు అనారోగ్యం పాలవ్వాలన్నా ఎవరు సెలవు లేకుండా జరగదంటున్నాడు. ఆయనకి ఆ క్లారిటీ ఉంది. మనం ఏమనుకుంటే చెప్పినా, యోబు జీవితాన్ని ఇలా అరణ్యంగా మార్చేసింది సాతానుగాడు అనుకుంటాం కానీ ఇంటర్నల్ ఆన్సర్ ఏంటంటే, యోబు జీవితాన్ని అలా అరణ్యంగా మార్చడానికి వాడికి అంత రైట్ లేదు. వాడికి ఆ రైట్ దక్కిందంటే ఇలా అరణ్యంగా మారిపోవడానికి యోబు జీవితంలో మొత్తం కథ స్క్రీన్ పై అంతా నడిపిస్తుంది ఎవరు చెప్పండి? దేవుడే. అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఊరెళ్తున్నప్పుడు ఆటో రాకపోతే మనం ఎవరిని తిట్టుకుంటాం చెప్పనా? సాతానుగాడు. అన్నీ సాతానుగాడు అండి. ఆటో రావట్లేదు, నీ ఆటోకి సాధారణ సంబంధం ఉందా? కడుపు నొప్పి వస్తే ఆడనే తిట్టేస్తుంటావు, బుర్ర నొప్పి వస్తే ఆడనే తిట్టేస్తుంటావు. నిన్ను పరీక్షించడానికి ఏకంగా ఎవడొచ్చేసాడంట? నీ బెండకాయలు వేసేసానికి ఆయన వచ్చి ఆడొచ్చేతాడా? నడుతాను. ఉల్లిపాయలు దొరకకపోతే ఆడనే తిట్టుకుంటావు, వర్షం పడితే ఆడనే తిట్టుకుంటావు, ఒడియాలు పెట్టినప్పుడు వర్షం పడిపోతే అన్నీ సాధారణంగా ఆడనుకో. నాకు సంబంధం ఉందని నీ ఒడియాలకి నాకని ఆడు తిట్టుకుంటాడు పక్కన. మనల్ని సాతాను పరీక్షించేంత సీన్ లేదు, గుర్తుపెట్టుకోండి. మనం తీసుకున్న నిర్ణయాలే మనకు తలతిప్పలు నడుతున్నాను. మన సాతానుగాడు జల్లించేంత విశ్వాసం మనకి లేదు, అంత సీన్ మనకి లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అసలు సాతానుగాడు దేవుడు పర్మిషన్ లేకుండా ఎవడ జీవితంలోనికి రాలేడు. అది యోబుకి తెలుసు. అందుకే యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు. అంటే యోబు ఏమంటున్నాడు? సాతానుగాడు తీసుకుపోయాడు అంటలేదు. చెప్పండి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు. ఇప్పుడు సాతాను కూడా ఏమంటుందో చూడండి, 4వ వచనంలో, 2వ అధ్యాయం 4వ వచనంలో, అపవాది ఇంకా ఆస్తులు తీసేస్తానే, పిల్లలను తీసేస్తేనే, ఇంకా అడుగుతున్నాను, తన యొక్క ఏదైతే ఉందో బిడ్డలను తీసేస్తేనే, ఆడపిల్లని తీసేస్తాను, ఎన్ని తీసేస్తే ఏముంది? మనిషి మరింత మానసికంగా కృంగిపోవాలి అంటే ప్రియులు చనిపోవడం కాదు, ఆస్తులు పోవడం కాదు, ఈయన యొక్క జీవిత భాగస్వామి పోవడం కాదు. మనిషి మానసికంగా కృంగిపోవాలంటే సూత్రం ఒకటే, వాడు హెల్త్ డిస్టర్బెన్స్ అవ్వాలి. సాతానుగాడు ఏమి బోర్డు సలహా ఇస్తున్నాడు చూడండి. వాడు ఇస్తున్న సలహా అంటే వాడి డిసీజ్ తేలేడు, గుర్తుపెట్టుకోండి. వాడి డిసీజ్ ఇవ్వలేడు, వాడు ఏ అగ్ని గంధకాలు కురిపించలేడు. ఇంకా గట్టిగా మాట్లాడితే వర్షాలు కురిపించే సీను కూడా వాడికి లేదు. అప్పుడప్పుడు మీటింగ్లో వర్షాలు పడుతుంటే ఎవడ పని అంటారు? ఇది అంత లేదు, గుర్తుపెట్టుకోండి. వర్షం పడాలన్నా ఆయనే, వర్షం ఆగాలన్నా ఆయనే, ఒకడికి జబ్బు రావాలన్నా ఆయనే, ఒకడికి ఆరోగ్యం రావాలన్నా ఆయనే. అసలు సాతానుగాడు ఏదేని తోటలోకి రావాలన్నా వెల్కమ్ ఆయనే చెప్పాలి. ఆయన సెలవు లేకుండా ఏ ఆత్మ కానీ, దృశ్య రూపంలో ఉన్న ఏ పదార్థం కానీ కదలడానికి రైట్ లేదు. అందుకే సాతానుగాడు ఏమంటాడంటే, బిడ్డలను చంపేసావు బాగానే ఉంది. సాతానుగాడు అంటున్నాడు చూడండి, ఆస్తులు తీసేసావు బాగానే ఉంది, ఎన్ని తీసేసినా ఇంకా యోబుకి ఆరోగ్యం ఉంది, అది తీసేయి. వాడు అడుగుతున్నాడు చూడండి 4వ వచనంలో, చర్మాన్ని ఇచ్చావు, చర్మంతో పాటు ప్రాణాన్ని ఇచ్చావు, దాని యావత్తుని నరులకు ఇచ్చావు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంకొకసారి సాతానుగాడు ఇంకొకసారి నీవు చెయ్యి చాపి, ఎవరు చెయ్యి చాపి? ఎవరు చెప్పండి? యోబు బిడ్డల మీదకి ఎవరు చేయొచ్చింది? సాతానుగాడు కాదు, గుర్తుపెట్టుకోండి. యోబు బిడ్డల మీదకి ఎవరు చేయొచ్చింది? దేవుడిది. యోబు ఆస్తుల మీదకి ఎవరు చేయొచ్చింది?
దేవుడిది. సాతానుగాడు అంటున్నాడు, ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తుని ఎదడ అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఇప్పుడు చెప్పండి, అతని హెల్త్ డిస్టర్బెన్స్ చేయి. అందుకే చూడండి, మనకి ఎన్ని పోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏంటి చెప్పండి? ఆరోగ్యం. ఆరోగ్యం పోయిందో మానసికంగా కుంగిపోతాం. మీరు కావాలంటే చూడండి, ఎప్పుడన్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు మనతో మాట్లాడుతూ ఒకడు వచ్చావా, ఎవరినైనా తీసుకొచ్చావా అన్నాడే అనుకోండి, వెంటనే రెండు మోసం చేయకపోతే అక్కడే మనకి హెల్త్ డిస్టర్బెన్స్ అంటే భయం. డాక్టర్ గారు మన ఏపు చూడకుండా రాసేస్తున్నాడు అనుకోండి, సరే ఏంటి సార్ అలా రాస్తున్నాడు, వెయిట్ ఎవరైనా ఉంటే ఫోన్ చేయను, అంతే భయం. జబ్బు వస్తే భయం, బాధ వస్తే భయం. ఆ డాక్టర్ మన వైపు ఎర్రగా చూసి మౌనంగా రాసేస్తే భయం నడుపుతాను. హెల్త్ భయం అంటే ఎంత భయమో. అందుకే కరోనా వచ్చి చనిపోయిన కన్నా కరోనా భయం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. నేను చాలా దిక్కుని చెప్పిన సూత్రం మీకు చెప్తాను వినండి. లాస్ట్ ఇయర్ చెప్పాను అనుకుంటే ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కరోనా వచ్చిన టైంలో ఎంత భయపెట్టేశారండి, ఎంత భయపెట్టారంటే ర్యాబీస్ వ్యాధి వస్తే ఎలా ఉంటుందో ఆ లక్షణాలు ఉన్నట్టు చూపించారు. నిజానికి ఆ లక్షణాలు లేవు కరోనాకి, కానీ న్యూస్ మీడియా ఏం చేసిందంటే అలాంటి లక్షణాలు ఉన్నట్టు చూపించే జనాలు భయపడిపోయారు, గజగజ వణికిపోయారు, భయానికే సగం మంది చచ్చిపోయారు. ఆ న్యూస్ రీడర్లకు పని ఏమి లేదు, వాళ్ళ పైన కూర్చుని నిలబడి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇలా అంటారు, ఇదిగో కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే, కరోనా వచ్చినప్పుడు కుడిముక్కు మూసుకుపోతుంటుంది దానిగా మన టీవీ ముందు కూర్చుని రాత్రి నుంచి అలాగే ఉంది అనుకో. కరోనా వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం కడుపు రాత్రి నుంచి గ్యాస్ ఎక్కువైపోయింది, భయంతో చచ్చిపోయారండి చాలామంది. నేను ఇంకా అడుగుతాను చెప్పండి, కరోనా లక్షణాలకి భయపడిపోయారు. ఇంకా విషయం చెప్పిన, ఆ టైంలో కరోనా వచ్చినప్పుడు పెద్ద వార్త ఏంటంటే సీఎంలు, పిఎంలు, మంత్రులు, ఎంపీలు అందరూ కలిసి అందరూ సొక్కాలు ఇప్పి టీకాలు వేయించుకుని అన్నారట, కరోనాని జయించాలంటే అందరూ టీకాలు వేయించుకోండి బతికేస్తారన్నారు. అంతే. అందరూ ఏం చేశారు, తీశారు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, ఆ డోస్, ఈ డోస్, బూస్టర్ డోస్, డోసుల మీద డోసులు, రికమెండేషన్లు ఏం చేశారు, పంచాయతీలు నిలబడి అందరు లైన్లు వెళ్తుంటే మోతుబర్లు అందరూ వెనకాల గుమ్మ నుంచి వెళ్ళి మొత్తం అన్ని కరోనా డోసులు వేసారు. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, ఆ డోస్, ఈ డోస్ వేసాక సావుకోరు చల్లగా చెప్పారు, ఏమని, డోసులు వేయించుకున్నందుకే చచ్చిపోతున్నారంట. నా మాటలు అర్థమవుతున్నాయా? ముందేమో చెప్పండి ఎదుగకపోతే చచ్చిపోతున్నారు, ఇప్పుడు మనిషికి ఆరోగ్యం అంటే అంత భయం. గుర్తుపెట్టుకోండి, మనసుకు ఏదన్నా అవుతుందంటే భయం. అందుకే శరీరాన్ని కొట్టు, మాంసాన్ని కొట్టు, ప్రాణాన్ని కొట్టు. అలా ఎప్పుడైతే తన హెల్త్ని డిస్టర్బెన్స్ చేస్తావో, దేవా ఇంకొకసారి నీ కుమారుడైన యోబు మీదకి నీ చెయ్యి చాపితే నీ ముఖం ఎదుటనే నిన్ను దూషిస్తాడు. లేరు ఎలాంటి మనుషులు చెప్పండి? లింగలింగమని డిఎస్సిలో ఒక మార్క్ రాకపోతే చర్చి మానేసిన విద్యార్థులు లేరు. అనుకున్నది జరగకపోతే ఇంక నేను చర్చికి రానని దేవుడి మీద కోపగించే భక్తులు లేరు చెప్పండి. వాళ్ళు అనుకున్న ఆస్తులు అప్పులు తిరగపోతే ఇంక ఈ దేవుడు మాకెందుకని దేవుడినే దూషించే వాళ్ళు లేరు. అంటే కలిసి వస్తే దేవుడిని పొగుడుతారు, వాళ్ళు ఎంత అడిగినా జరగకపోతే దేవుడిని తిడతారు. దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బాగా వినండి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఇష్టమైన వాళ్ళు చనిపోతే దేవుడు లేడు, దయ్యం లేదని నాస్తికులుగా మారిపోయిన వాళ్ళు లేరు. నేను అడుగుతున్నాను, బాగా భక్తిని గడించి, బాగా పాటలు పాడి, బాగా సేవలో తిరిగి, అంతా తిరుగుతున్న వాడి ఇంట్లో కానీ వాడి జీవితంలో కానీ ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇన్ని చేసినా దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదంటని దేవుడి మీద గుసగుసలు మాట్లాడే వాళ్ళు లేరు, ఉన్నారు. యోబు కూడా అలాగే మాట్లాడతాడని భవిష్యత్తు ఎరగని ఈ సాతానుగాడు దేవుడికే సలహా ఇస్తాడు. ఏమనంటే, ఒక్కసారి ఆరోగ్యం తీసే, నీ కుమారుని తిట్టకపోతే చూడన్నాడు. తీసేశాడు. ఏమవుతుంది, యోబుని ఎప్పుడైతే ఆరోగ్యం పోయిందో 8వ వచనంలో జరుగుతుంది చూడండి. అతడు ఒళ్ళు గోక్కుండటకై చిల్లా పెంకి తీసుకొని బూడిదలో కూర్చుండ కంటే ఆయనకి శరీర సంబంధమైన ఏ ఇబ్బందులు వచ్చాయి, ఆయన గోగుతుంటే తన భార్య చెందట, అతని భార్య వచ్చి, నువ్వు ఇంకను యథార్థతను వదలకుందావా, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, దేవుణ్ణి దూషించి మరణం కమ్ము. ప్రశ్న చెప్పండి, ఎవరిని దూషించాలట?
నడుతున్నాను. దేవుడిని ఎందుకు దూషించాలి? నిజానికి ఈ కాన్సెప్ట్లో ఎవరిని దూషించాలనుకుంటాం? సాతాను గాడి పని అనుకుంటాం. కానీ దేవుణ్ణి దూషించినట్టు దాని అర్థం ఏంటి చెప్పండి? యోబు భార్యకు కూడా తెలుసు ఏమని చెప్పండి, ఇదంతా దేవుని పని అని. బాగా వినాలి. యోబుకి తెలుసు, సాతాను గారికి తెలుసు, యోబు భార్యకి తెలుసు. అంటే పచ్చని తన జీవితం అరణ్యంగా మారిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? దేవుడే. సాతాను కూడా ఒక పావు మాత్రమే. ఆడి మిస్టేక్స్ లేవని అంటలేదు, కానీ దేవుడు పర్మిషన్ లేకుండా ఆడి మిస్టేక్ కూడా ఇక్కడ చెయ్యలేడు. ఈ కాంటెక్స్ట్లో చెయ్యలేడు. వాడు ఎలాంటి విధి విధానాలు చేయలేడు. అప్పుడు ఆవిడ వచ్చి అంటుంది, దేవుడిని దూషించి నీ యథార్థత వదిలి చచ్చిపో. నిజానికి చాలామంది యోబు భార్య చెడ్డదంటారు, కానీ కొన్ని వ్యాఖ్యానాల్లో ఏముందంటే యోబు భార్య మంచిదే. ఎందుకు చెప్పినా, ఆవిడ ఎందుకు మంచిదంటే తన భర్త కళ్ళ ముందు బిడ్డలను పోగొట్టుకుని, ఆస్తులు పోగొట్టుకుని, అంత ఉన్నతంగా బ్రతుకుతున్న తన భర్త ఇప్పుడు బూడిదలో కూర్చుని ఇలా సిల్లా పెంకులతో గోక్కోడు ఒక భారీగా చూడలేకపోయింది, తట్టుకోలేకపోయింది. ఇంకా యథార్థత, ఇంకా దేవుడినట్లు నా కళ్ళ ముందు ఇంత బాధపడే కన్నా నువ్వు చనిపోతేనే బాగుంటుంది అని అనుకుంటున్నానయ్యా, నేను చూడలేకపోతున్నాను. ఏ భార్య అన్న అంతే గుర్తుపెట్టుకోండి. జర్జాగా బ్రతికిన భర్త తన కళ్ళ ముందు ఒకేసారి అలా కుదేలైపోయాడు అనుకోండి, ఏ భార్య అయినా తట్టుకోగలదా? యోబు భార్య కూడా సహజంగా మాట్లాడుతుంది, అయ్యా నేను చెప్తున్నాను, నా సలహా పాటించు, దేవుడిని దూషించంటే అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకు. మనం దేవుని మేలును అనుభవించుటమా, కీడిని మనం అనుభవించడం తగదని యోబు మాట్లాడాడు. తర్వాత సైలెంట్ అయిపోయాడు. సుమారు సైలెంట్ అయిపోయిన ఆయన వారం రోజులు కూర్చుండిపోయాడు. బూడిదలో కూర్చున్నాడు. బాగా వినండి, బూడిదలో కూర్చున్నాడు. ఆ బూడిదలో కూర్చున్న ఆయన తను వాదార్చుకుంటకు, దొక్కించుటకు ఆయన ఆకాశం వైపు ఎత్తి బూడిద జల్లుకుంటూ ఆయన శరీరాన్ని ఆ పెంకులతో గోకుతూ ఆయన చాలా బాధపడుతున్నప్పుడు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ 3 ఉన్నారట. ఎవరికి? యోబు గారు. జాగ్రత్తగా వినాలి. 38వ అధ్యాయం అంటే ఏంటో మనకు అర్థం కావాలి అంటే అసలు ముందే ఏం జరిగిందో మనకు తెలియాలి. ఎప్పుడైతే ఆ 3 స్నేహితులు వచ్చారు, 3 స్నేహితులు వచ్చి ఏం చేస్తున్నారు? 15 తేమానీయుడైన ఎలీఫెజు, సుహీయుడైన బిల్దాదు అని చెబుతూ 12 వారు వచ్చి దూరం నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు యోబుని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశం తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలిగెత్తి ఏడ్చి అతని బాధ అత్యధికంగా ఉండినని గ్రహించి ఎవరునో అతనితో ఒక్క మాటను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేల మీద కూర్చుండారు. ఇప్పుడు బాగోనండి, ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చారట. ఆ 3 స్నేహితులు వచ్చి మొదట చేసిన మంచి పని అని చెప్పిన, ఒక్క మాట మాట్లాడకుండా ఆయనతో పాటు కూడా కూర్చొని ఏడ్చారట. ఇప్పుడు బాగా వినండి, వాదార్పు ఇవ్వడం అంటే చెప్పినా పోనీలేరా జరిగింది ఏదో జరిగిందని కాదు. కొన్నిసార్లు వాదార్పు ఏంటంటే ఏడ్చే వాళ్ళతో మనం కూడా కలిసి ఏడిస్తే అలా వాదార్పు ఉంటుంది. ఎందుకంటే మన బాధ వాళ్ళకు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు, నా బాధ నేను ఒక్కడనే కాదు వీళ్ళు కూడా పడుతున్నారు, ఒక ధైర్యం వాళ్ళకు ఉంటుంది. అందుకే ఆ ప్రాక్టీస్లో వాళ్ళు బాగానే నిలబడ్డారు. యోబుతో పాటు ఏడ్చారు. యోబు బూడిద జల్లుకుంటే ఇలా జల్లుకున్నారు, వీళ్ళు గోనిపట్ట చింపుకున్నారు, ఆకాశం వైపు చేతులు ఎత్తారు, వర్ణించలేకపోయారు. 7 దినాలు ఏడ్చాడు. ఆ ఏడుస్తూ 7 దినాలు కూర్చున్న తర్వాత యోబు మెల్లగా మాట్లాడుతున్నాడు. ఆ యోబు మెల్లగా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆ 3వ అధ్యాయం కొన్ని వచనాలు చదివిన త్వరగా ఈ సందర్భం ముగిస్తాను. యోబు మాట్లాడుతూ, నా తల్లి గర్భధారం మూయినందుకు, నా నేత్రములు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవును గాక, అసలు నాకు బర్త్డే లేకపోతే బాగుండు. ఈ అధ్యాయంలో ఉన్న మాట తెలుసా? నేను వెలుగును చూడకపోతే బాగుండు, అంధకారం నా జీవితంలో లేకపోతే బాగుండు, నా జీవితంలో పగల కమ్మకపోతే బాగుండు, అగాధం రాత్రి నా జీవితాన్ని పట్టుకుంటే బాగుండు, మాంసాలు అంటే నెలలు రోజులు నేను చూడకపోతే బాగుండు, రాత్రి నా జీవితంలో లేకపోతే బాగుండు, అంధకారం నా జీవితంలో కలిగితే బాగుండు. ఇలా ప్రతిసారి రోజు లేకపోతే బాగుండు, వెలుగు లేకపోతే బాగుండు, రాత్రి లేకపోతే బాగుండు, నేను పుట్టకపోతే బాగుండు అని బాధపడుతుంటే వెంటనే యోబు స్నేహితులు అన్నారట, నువ్వు అంతెందుకు బాధపడిపోతున్నావు, నీకు విషయం చెప్తున్నా, నువ్వేదో దేవునికి వ్యతిరేకమైన పని చేసావు అన్నారట.
బాగా వినండి. కొంతమంది స్నేహితులు ఉంటారు, వాళ్ళు మనం చాలా క్లోజ్ అనుకుంటాం, కానీ మన ముందు ఒకలా మాట్లాడతారు, వెనక ఒకలా మాట్లాడతారు. చాలా నెటోరియస్ యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి వాదార్చం వచ్చనుకున్నాం, మొదటి స్థానంలో బాగానే ఉన్నారు, సెకండ్ పేజ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యోబుతో అంత బాధలు ఉన్న యోబుతో, సర్లే యోబు మరలా దేవుడికి పడి ఏడుద్దాం, దేవుడు మరలా నీ జీవితాన్ని లేవనెత్తాడు అంటే బాగుండాలి అనకుండా దేవుడికి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడు, యోబుకి దేవుడిని యాంటీ చేస్తూ వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఇన్ని కష్టాలు వస్తున్నాయంటే నీ 7 కొడుకులు చనిపోయి, కూతుర్లు చనిపోయి, ఆస్తులు పోయి, అన్నీ పోతున్నాయంటే ఒక్క రోజులో నీ స్టోరీ మొత్తం మారిపోయిందంటే నువ్వేదో పాపం చేసేవారు అన్నారంట. బాధల నుండి మనం ఏడుస్తుంటే ఇలా బయటకు వచ్చిన మన చుట్టాల పట్టాల మన స్నేహితులు మన మీద మాట్లాడి చెప్పినా మనం ఏదో పాపం చేసామంటారు. అప్పుడప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో ఎవరైనా చనిపోయి, మన ఇంట్లో ఎవరికైనా వ్యాధి వచ్చి, మన ఇంట్లో ఎవరికైనా బాధ వచ్చి మనం బాధపడుతుంటే, మన ఇంటికి వచ్చిన వీళ్ళు ఆ మన ప్రియులను పోగొట్టుకుని మనం లోపల ఏడుస్తుంటే, వీళ్ళ టెంట్లలో కూర్చుని టీలు సమోసాలు వీళ్ళ పకోడీలు తినేసి వీళ్ళ బయట మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఏదో చేసి ఉంటారు వీళ్ళ దేవుడికి వ్యతిరేకంగా అంటారు. మన టీ తాగేసి మన పొగడి తినేసి ఇలా మాట్లాడే మాటలేవు. అంటే మన ఇంటికి వచ్చి మళ్ళీ మన మీద గుర్తుపెట్టుకోండి, అరే మా ఇంటికి వచ్చావు, మా ఇంట్లో కూర్చున్నావు, నేను పెట్టిన ఆహారం తింటున్నావు, ఆ నోరు ఎలా వచ్చిందంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి బాధలు ఉన్నప్పుడల్లా ప్రతి ఒక్కరు మనకు సలహా ఇస్తాడు, మనం బాధలున్నప్పుడల్లా ప్రతి ఒక్కరు మనకు బాగానండి సలహాదారుడు అయిపోతాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మనకు బాధలు ఉన్నప్పుడల్లా మన అనీతిమంతులు అయిపోతాం. వాళ్ళు మాత్రం చెప్పండి నీతిమంతులు అయిపోతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బాధలు పడుతున్న ప్రతి ఒక్కడు బాధపడని వాడికి లోకువా. వాడు ఏమనుకుంటాడంటే వీడు ఏదో దేవుడికి వ్యతిరేకమైన పని చేశాడు, అందుకే వీడికి ఇన్ని బాధలు వస్తున్నాయని యోబు గారిని పాయింట్ అవుట్ చేస్తానంట. యోబు ఏమంటున్నాడు, నేను ఏ తప్పు చేయలేదురా, నేను నీతికి పడి చచ్చానురా, నేను ఎవరి డబ్బు దొంగతనం చేయలేదురా, యథార్థంగా బతికానురా, నీతిగా బతికానురా అని యోబు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. లేదురా, నువ్వు ఏ మిస్టేక్ చేయకపోతే దేవుడు ఎందుకు నీ జీవితంలోకి ఇన్ని కష్టాలు ఇస్తాడు అంటే, ఏమో నాకు తెలియదురా, ఎందుకు నా జీవితంలోకి ఇన్ని కష్టాలు వచ్చాయి నాకు తెలియదు, కానీ దేవుడైతే అనుమతించాడని నమ్ముతున్నాను, దేవుడే అనుమతించాడని పరీక్షిస్తానని నమ్ముతున్నాను. కానీ ఒకటైతే నేను చెప్పగలనురా, నేను ఏ పాపం చేయలేదని యోబు, లేదు చేసేవని యోబు స్నేహితులు, నేను ఏమీ చేయలేదని యోబు, చేసేవని వీళ్ళు, చేయలేదని ఈయన, చేశానని వీళ్ళు, చేయలేదని ఈయన, ఈ ఆర్గ్యుమెంట్ మొత్తం 37 అధ్యాయాలు నడిచింది. గుర్తుపెట్టుకోండి, అదే యోబు గ్రంథం. అంటే చేయలేదని ఈయన, చేయలేదని ఈయన, చేశారని వాళ్ళు, ఈ ముగ్గురు సరిపోలేదనగా మళ్ళీ 4వ తయారాడు యోబు మీద ఆర్గ్యుమెంట్ చేయడానికి. ఆడి పేరే ఎలోహో. గుర్తుపెట్టుకోండి, మాట్లాడుతున్నాయా? చేయలేదని ముగ్గురు స్నేహితులే బుర్ర తింటుంటే, నేను ఏమీ చేయలేదని ఈ ముగ్గురు స్నేహితులకే సమాధానం చెప్పలేకపోతే ఇంకొక 4వ వాడు వచ్చాడట. ఈడొచ్చి ఏం చేస్తున్నాడు, వీడు కూడా వచ్చి మీ ముగ్గురికి ఏమీ తెలియదు యోబు, నీకు ఏమీ తెలియదు, నేను చెప్తున్నాను యోబు నువ్వేదో తప్పు చేసావు అన్నాడంట. ఆ టైంలో యోబు బాధల్లో కూరుకుపోయి, దుఃఖంలో కూరుకుపోయి, వీళ్ళతో వాదించలేక దేవుని సమాధానం కొరకు ఆకాశం వైపు చేతులు ఎత్తి బూడిద జలుకుని ఏడుస్తూ, దేవా నా జీవితం ఎంత ప్రశ్నార్థకం అయిపోయింది ఏంటయ్యా, నా బిడ్డలు చనిపోవడం ఏంటి, నా దాసులు చనిపోవడం ఏంటి, నా స్నేహితులే ఈ బాధల్లో నన్ను పొడి చేయడం ఏంటి, నన్ను మరింత చచ్చిన నన్ను ఇంకా చంపే ఈ మాటలేంటి, నా దృష్టిలో వీళ్ళు నిన్ను విలన్న చేస్తున్నారు, నా దృష్టిలో వీళ్ళు నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నేనే నీకు నచ్చలేదన్నట్టు మాట్లాడుతున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదని ఇన్ని ప్రశ్నలతో దుఃఖంతో మౌనమైపోయి మాట్లాడలేక ఏడుస్తూ మూలుగుతున్న యోబును వాదార్చడానికి 38వ అధ్యాయంలో వచ్చాడు. ఎవరు? దేవుడు. వచ్చినోడు ఏమైనా వాదాడుతున్నాడు చూడండి, త్వరగా ముగిద్దాం. 38వ అధ్యాయం మొదటి వచనం, అప్పుడు యెహోవా సుడిగాలి నుండి యోబునకు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిన. ఎక్కడి నుండి? బాగుండండి, ఎక్కడి నుండి? గట్టి చెప్పండి, ఎక్కడి నుండి? నేను అడుగుతున్నాను, యోబుకి సుడిగాలి నుంచి ప్రత్యుత్తరం ఇవ్వడం అనేది సరి అయిన సందర్భమా? కాదు అనిపిస్తుంది మనకి. ఎందుకు చెప్పినా, సుడిగాలిలో నుంచి ఏలియాతో మాట్లాడితే పర్లేదు, సుడిగాలిలో నుంచి మోసేతో ఆ పర్వతం మీద మాట్లాడితే పర్లేదు, సుడిగాలిలోంచి ప్రవక్తలతో మాట్లాడితే పర్లేదు, కానీ సుడిగాలిలో నుంచి ఎవరితో మాట్లాడకూడదో తెలుసా? యోబుతో మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సుడిగాలి చూసినప్పుడల్లా యోబుకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? తన పిల్లలు గుర్తొస్తారు.
ఆ సుడిగాలే తన 7 కొడుకుల్ని చంపేసింది. ఆ సుడిగాలే తన వయసుకు వచ్చిన 3 కూతుర్ని చంపేసింది. ఆ సుడిగాలే తన అన్న కుటుంబాన్ని చంపేసింది. ఆ సుడిగాలే యోబుని దిక్కులేని వాడిని చేసింది. ఇప్పుడు అదే సుడిగాల్లోంచి ఎవరు మాట్లాడుతున్నాడంట? ఇప్పుడు యోబుని వాదార్చడానికి వచ్చాడా? యోబుని మరింత ఏడిపించడానికి దేవుడు వచ్చాడా? ఈ రాత్రి దేవుడు ఏంటో మీకు అర్థం అవుతున్నాడా? ఈయన ఉల్లిపాయలు కొనే దేవుడు కాదు. ఈ దేవుడు ఏంటో మీకు అర్థమవుతుందంటే, మనకి ఏదైతే నచ్చదో, మనకి ఏదైతే గిట్టదో, మనం ఏదైతే తట్టుకోలేమో, మనం ఏదైతే భరించలేమో, అందులో నుంచే దేవుడు ఇంకా నిన్ను చావంచు వరకు పరీక్షిస్తాడు. అదే విశ్వాస జీవితం అంటే. నేను జాన్ పాల్ బ్రదర్కే కాదు, ఆయన చుట్టూ ఉన్న బ్రదర్స్ అందరికీ నేను సలహా ఇస్తున్నాను. విశ్వాసపు మాట ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. గతించిన కాలంలో తన కుమార్తె అధికమైన తీవ్రమైన తనకేదో తీరని బాధ, వయసుకు మించిన బాధలు హాస్పిటల్లో జాయిన్ అయితే చంటి పిల్లడు ఏడుసినట్టు ఏడుతున్నాడు. ఎందుకు? కూతురి మీద ఉన్న ప్రేమ. నేను అడుగుతున్నాను, మీ కూతురే కాదు, నా కూతురే కాదు, ఎవరికైనా, ఎవరింట్లో అయినా, ఎవరింట్లో అయినా ఏదన్నా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. పంటి బిగువన బాధన దాసి ఎంత దుఃఖం ఉన్నా గుండెల్లో పెట్టి, దేవా ప్రస్తుతం ఎందుకు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా వెనకాల ఒకదాని వెనకాల ఒకటి నా ఆరోగ్యం పోతుంది, నాకు అనారోగ్యం తోడవుతుంది, నా కుటుంబంలో సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక్కటైతే నాకు అర్థమైంది. ఇప్పుడు నా ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు, కానీ నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవనే మాట నీ నోట రావాలని ఆ దేవుడు ఎదురు చూస్తాడు. బాగుంటే ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా కాదు. బాగున్నా బాగోకపోయినా, దేవా నీ నీతికి పడి నీ కోసం నేను చస్తానని నాణ్యమైన విత్తనాలు ఆయనకి కావాలి. యోబు నాణ్యంగానే ఉన్నాడు, కానీ యోబులో ఒక పల్చని పొర దేవునికి గిట్టడం లేదు. అందుకే యోబు ఏ సుడిగాలిని చూస్తే ఆయన మరింత దుఃఖపడతాడు, ఏ సుడిగాలుంటే ఆయన మరింత బాధల్లో గురైపోతాడు, ఏ సుడిగాలిని చూస్తే తన కొడుకులు కూతురు గుర్తొస్తాడు, ఆ సుడిగాల్లో నుంచి వచ్చిన. అంతే గుర్తుపెట్టుకోండి, బాధలు ఉంటాయి అంటే అలాగే ఉంటాయి. మీకు నచ్చకపోయిన ఈ మాట మరొకసారి వినండి. ఎప్పుడో ప్రార్థనలో, దేవా మా బాధలు తీసే ప్రవ్వా, మా ఇబ్బందులు తీసే ప్రవ్వా అని చేస్తే ఈ దేవుడు నీకు అర్థం కాలేదు. బాధలు ఉంటాయి, నువ్వు తీయమంటే తీయడు, నువ్వు బల్లగొట్టినా తీయడు. కొంతమంది బల్ల కొట్టి మరీ చేస్తారు ప్రార్థన, మీరు చూసారా? ఇలా కొడతారు బల్లగొట్టి. ఇదిగో నజరేయుడైన యేసు నామమున ఈ వ్యాధి పోవును కాకంటే పోదు, గుర్తుపెట్టుకో. ఇలా బల్లగొట్టంటారు, ఇలా కొట్టి ప్రభువా నజరేయుడైన యేసు నామమున ఈ అప్పు పోవును కాక, బాధ ఇంకా ఎక్కువైపోద్ది ఏమనుకుంటున్నావు. డిమాండ్ చేయకు దేవుడిని అడుగుతున్నాను. నువ్వు బల్ల కొడుతున్నావు, దేనికి కొడుతున్నావు? ఇలా బల్ల కొడు. ప్రభువా కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా నీ నీతికి పడి చేస్తాను, అప్పుడు కొట్టు బల్ల. నీ విశ్వాసం అర్థవంతంగా ఉంటుంది. పోవును గాక, తీయను గాక, గాకేంటి? గాక కాదు, ఇంకా ఉంటుంది. మీకు మాట చెప్పనా? శ్రమల తీ అంటే తీయడు. యోబు జీవితంలో సుడిగాలి తీయడు, ఇబ్బందులు తీయడు. ఈ దేవుడితో వచ్చింది చెప్పనా, నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో అక్కడే నిలబడమంటాడు. ఆ నిలబడి అటు ఇటు చూడక నేరుగా నా వైపు చూడంటాడు. శ్రమలను తీయడు, నడుతున్నాను, శ్రమలను తీయడు, శ్రమలను జయించే శక్తినిస్తాడు. ఇరుకులు తీయడు, ఇరుకులలోనే విశాలత అనుగ్రహిస్తాడు. శ్రమలను తీయడు, శ్రమలు ఉంచుతాడు. ఇరుకులు తీయడు, ఇరుకుల్లోనే ఉంటాడు. ఆ ఇరుకులలోనే విశాలత అనుగ్రహిస్తాడు. ఈ టైంలో నువ్వు ప్రార్థన చేసి తీసే ప్రభావ బల్ల కొడుతున్నాడు, బల్ల కొడితే నీ నడ్డి మీద దంతాడు ఏమనుకుంటున్నావు? కొన్నిసార్లు నడుతున్నాను. ఎప్పుడు ఈ మధ్యకాలం చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను వినండి. ఎవరైనా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ కలెక్టర్ ముందు ఒక లెటర్ పెట్టి, ఆ లెటర్ పెట్టిన తర్వాత నువ్వు ఇలా బల్లగొట్టి, ఏదో నీకు తగాదా, సెంట్ నేల కోసం ఏదో తగాదా ఉంటే ఇలా బల్లగొట్టి, ఆ కలెక్టర్ ముందుగా నా లెటర్ పెట్టాను, నా సెంటు కూడా ఉంది, ఆడికి నాకు సరిహద్దు కూడా ఉంది, ఈ లెటర్ పెడుతున్నాను, కలెక్టర్ నువ్వు తీసేని బల్లగొడితే ఆ కలెక్టర్ నేను ఏమంటాడు చెప్పు? లోన కూర్చిపెట్టింది ఏదమని అంటారు, గుర్తుపెట్టుకోండి. కలెక్టర్ ముందుకు వచ్చి కలెక్టర్ బల్లగొడితే ఊరుకుంటాడా?
నీ స్థానిక SHO పోలీస్ స్టేషన్లో పిఎస్లు ఎవరైతే ఉన్నారో ఆ SSO స్టేషన్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కంప్లైంట్ లెటర్ పెట్టి ఆ లెటర్ ముందు పెట్టి టేబుల్ మీద SI గారు CI గారు ఇదిగో ఈ లెటర్ తీసుకుని నా మీద ఎవడైతే అభియోగం మోపాడో వాడు మీరు అరెస్ట్ చేయండి, మీరు ఈ కంప్లైంట్ తీసుకుందరు గాక అని ఇలా బల్ల కొడితే SI గారు ఏమంటారు చెప్పారు? 4 రోజులు లోన కూర్చోపెట్టండి ఎదవనంటారు. గుర్తుపెట్టుకో. ఒక ఎస్ఐ అయితే మాట్లాడుతున్నప్పుడు బల్ల కొడితే ముందు నిన్ను కొడతారు. ఒక కలెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు బల్ల కొడితే ముందు నిన్ను తన్నుతారు. ఒక SI కలెక్టర్తో మాట్లాడుతున్న ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటే వీళ్ళందరికన్నా గొప్ప అధికారి ఎవరు చెప్పండి? దేవుడు. ఆయనతో నీ డిమాండ్ ప్రార్థనలు ఏంటి? నువ్వు ఎలా డిమాండ్ చేస్తున్నావు? నేను అడుగుతున్నాను, ఎలా డిమాండ్ చేస్తున్నావు? తీయును గాక తీయడు, ఇరుకులు ఉంచుతాడు, ఆ ఇరుకుల్లోని విశాలత ఇస్తాడు, శ్రమలు ఉంచుతాడు, శ్రమలను జయించే శక్తినిస్తాడు, యోబు జీవితంలో సుడిగాలి మళ్ళీ చూపిస్తాడు, ఆ సుడిగాల్లో నుంచే యోబుతో దేవుడు మాట్లాడతాడు. అందుకే ఆ సుడిగాల్లో నుంచి మాట్లాడుతున్నారు చూడండి. మాట్లాడితే ఏమంటాడు? జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్నా వీడెవడో. మళ్ళీ ప్రశ్న, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుచున్న వీడెవడో. మళ్ళీ మన ప్రశ్న, ఇంతకీ యోబుకి జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుతున్న వీడెవడని ఎవరు గూర్చి దేవుడు అడుగుతున్నాడు? ఇంతకీ ఆడెవడు? నా మాట్లాడుతుందా? ఇంతకీ ఆడెవడు ఎలా మాట్లాడుతున్నది? ఆ యోబు యొక్క జ్ఞానాన్ని, యోబు యొక్క విశ్వాసాన్ని, యోబు దృష్టిలో దేవుణ్ణి విలన్గా చేస్తున్న వీడెవడు ఇంతకీ వీడి జ్ఞానిగా చెప్పుకుని నీకు జ్ఞానం లేని మాటలు చెప్తున్నా వీడెవడని యోబుని అడుగుతున్నాడంటే ఇంతకీ ఆడెవడో ఒక్కసారి 36వ అధ్యాయం రండి. 36వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 32వ అధ్యాయం కూడా చదవండి. 36వ అధ్యాయం మొదటి వచనం. మరి ఎలోహు ఇంకా ఇట్లా నేను కొంతసేపు యోబు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియదు, నన్ను ఓర్చుకో. ఇప్పటివరకు నీ స్నేహితులను ఓర్చుకున్నావు, ఇప్పటి నుంచి నన్ను ఓర్చుకో. 32వ అధ్యాయం నుంచి మొదలెట్టాడు ఎవరు? ఎలోహు. నన్ను ఓర్చుకో. అనగా దేవుని పక్షముగా నేను ఇంకను. ఎవరి పక్షంగా అంటే ఎలోహు దేవుడి పక్షమే, యోబు స్నేహితులు దేవుడి పక్షమే. మరి యోబు నడుతున్నాను, దేవుడికి విరోధం ఎవరన్నమాట చెప్పండి? నలుగురు ఆర్గ్యుమెంట్ ఎవరు చెప్పండి? యోబు బాగా అంటే యోబు ముగ్గురు స్నేహితులు దేవుని పక్షమే, ఈడు కూడా దేవుని పక్షమే. మరి యోబు ఎవరికి విరోధి? ఇలా ఆర్గ్యుమెంట్ ప్రకారం యోబు దేవుడికి విరోధి అంటే చివరికి యోబుకి దేవుడికి కూడా గొడవలు ఎట్టేస్తున్నారు. మీరు చూడండి. అప్పుడప్పుడు ఎవడైనా మిమ్మల్ని వాదార్చడానికి వస్తే ఇలాంటి పాడు మాటలు మాట్లాడి మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేసి ఎవరైనా ఉంటే ఒరే నీ వాదార్పు నాకు వద్దు, వెళ్ళిపోరని చెప్పండి. అప్పుడు కొంతమంది వస్తారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ప్రార్థన చేయరంటే ఆ ప్రార్థన ఏమంటే చెప్పిన, దేవా ఈ బిడ్డ ఏదైనా పాపం చేస్తుంటే అని మమ్మల్ని డిసైడ్ చేస్తావు పాపులని. నేను అడుగుతున్నాను, దేవా ఈ బిడ్డ ఏదన్నా పాపం చేస్తుంటే క్షమించు ప్రభు అని. కానీ ఆ మాటే మనకు భయం వేస్తుంది. ఏమని అంటే దేవుడే నాకు యాంటీ బిడ్డ అని. గుర్తుపెట్టుకోండి, కొంతమందికి వాదార్చం వచ్చినట్టు కనబడతారు, పెద్ద మనుషుల్లా కనబడతారు, కానీ వాళ్ళ ఆధ్యాత్మిక మాటలను కొన్న మాటలు అమాయకులైన విశ్వాసులను మరింత భయంలోనికి నెట్టేస్తాయి. చేతనైతే ఏడ్చేవాడితో కలిసి ఏడవండి, చేతనైతే భుజాల మీద చెయ్యండి, చేతనైతే ఒక మాట చెప్పండి, అరే సర్లేరా దేవుడు మళ్ళీ నేను లేవనెత్తాడు, ఏం బాధపడకరా, మన దేవుడు నమ్మదగిన వాడని చెప్పండి. అలా కాకుండా నువ్వేదో చేస్తుంటావరా అంటే ఆడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. గుర్తుపెట్టుకో. మీరు చెప్పకండి, అడుగుతున్నాను. అలాంటి మాటలు మాట్లాడకండి. యోబు స్నేహితులు కూడా అలాగే బాధపెడుతున్నారు. ఇప్పుడు ఈడు కూడా అంటున్నాడు, నేను దేవుని పక్షముగా మాట్లాడవలసి ఉన్నది, దూరం నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును, నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించదును, నా మాట ఏమాత్రం అబద్ధము కావు, పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుట ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, అతని జ్ఞానాన్ని ఎవరు అనాలండి? వేరొకడు అనాలి. ఈడే ఏం చెప్పుకుంటున్నాడండి? చూసారా, యోబు నీ ముందు నిలబడినాడు. ఎవడనుకుంటున్నావు? నేను దూరాన పోయి PhD చేసి వచ్చాను, నేను మాట్లాడుతున్న మాటలు చాలా ఉన్నతమైన మాటలు, నా మాటలు జ్ఞానయుక్తమైన మాటలు, నీతో మాట్లాడుతున్నాడు పిల్లోడు అనుకోకు. నీతో మాట్లాడుతున్నాడు ఎవడంటే ఒక జ్ఞాని మాట్లాడితే ఇది జ్ఞానం అనుకుని ఈ జ్ఞానం లేని మాటలు చెప్పి ఎవరిని చరిస్తున్నాడు చెప్పండి? అందుకే దేవుడు ఎన్నవలే అన్నాడు, జ్ఞానం లేని మాటలు చెప్పి నీ ఆలోచన జరుపుచున్న వీడెవడు? యోబు ముగ్గురు స్నేహితులు మాట్లాడితే కృంగిపోతావా? యోబు ఈడెవడో కొత్త కుర్రగాడు వచ్చి మాట్లాడితే కృంగిపోతావు. యోబు నీ భార్య ఏదంటే కృంగిపోతావా? యోబు నేను మళ్ళీ చెప్తున్నాను, యోబు నీ పిల్లలు చనిపోతే కృంగిపోతావా? యోబు నీ ఆరోగ్యం పోతే కృంగిపోతావు. యోబు నేను పుట్టకపోతే బాగుండంటావు. యోబు దినం చూడకపోతే బాగుండంటావు. యోబు నీకు చెప్తున్నాను, యోబు లే, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్నలు వేయదును,
దానిని నాకు తెలియ చెప్పులే. ఇప్పుడు చెప్తున్నాను, యోబుకే కాదు మీ అందరికీ మనందరికీ చెప్తున్నాను, ఏదన్నా బాధ వస్తే రానివ్వండి. శ్రమ దినమున కుంగామో బైబిల్ చెప్పింది, చేతగానోళ్ళు అవుతాం. భయపడ్డావో భయమే నిన్ను సగం చంపేస్తుంది. రానే అడుగుతాను, జబ్బా రానే, అప్ప రానే, శత్రువా అరనే, వీళ్ళందరూ ఒకటే అవనే నడుతాను. ఏదన్నా జరగనే నడుతాడు. రాజకీయ నాయకుడు ఏదన్నా అవనే, ఈ ప్రభుత్వాల మీద ఏదన్నా జరగనే, అధికారుల రానే. ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, ఏది ఉన్నా చేస్తాం, లేకపోయినా చేస్తాం. ఈ మధ్యలో భయపడి సావడం దేనికి? పౌరుషం తెచ్చుకొని లేచి నిలబడి యోబు. యోబుకే కదా నీకు నాకు చెప్తున్నాడు, జబ్బు వస్తే ఎందుకు కృంగుతున్నావు, పిల్లలు చనిపోతే ఎందుకు కృంగుతున్నావు, ఈ నలుగురు కలిసి నీ మీద ఆర్గ్యుమెంట్ చేస్తే ఎందుకు కృంగిపోతున్నావు? పౌరుషం లేదా? లే, నీ నడుం బిగించుకొని నేను అడుగుతున్న ప్రశ్న అటెన్షన్లోకి రా. నీ కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలు ఏంటంటే, ఇక 7 పాపే. ఆ 7 పాపే ప్రశ్నలు ఏంటంటే, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు, సముద్రం ఎప్పుడు పుట్టిందో చెప్పు, దానికి సరిహద్దులు ఎప్పుడు వేసానో చెప్పు, వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు, అంధకారం ఎప్పుడు పుట్టిందో చెప్పు, వెలుగుకి మూలం ఎప్పుడు పుట్టిందో చెప్పు. ఇంకా అడుగుతున్నాను, గాఢాంధకారం దాని పొత్తుగుట్టతో ఎప్పుడు చుట్టానో చెప్పు, అరుణోదయం ఎప్పుడు వచ్చిందో చెప్పు. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయో చెప్పు అంటే యోబు ఏం చెప్తాడు యోబుకి తెలియడానికి? ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, అప్పటికే బూడిదలో కూర్చున్నాడు, అప్పటికే శిలాపెంకులతో గోక్కొట్టున్నాడు, అప్పటికి నలుగురు బురదినేస్తున్నారు, అప్పటికే తన జీవితం పుట్టకపోతే బాగుండి అనుకుంటున్నాడు, తన జన్మదినాన్ని దూషించుకుంటున్నాడు. ఇప్పుడు బాధల్లో ఉన్న యోబు దగ్గరికి దేవుడు ఇంకా బాధ పెట్టడానికి దేవుడు సుడిగాల్లో వచ్చి, ఆ సుడిగాల్లో వచ్చిన దేవుడు ఎలా అంటే, బాగుండు, బాధపడక యోబు, ఏం కాదు, మళ్ళీ నీకు నూతన వైభవాన్ని ఇస్తాను, నీకు ఏం బాధపడక అంటే బాగుండు. అలా ఏమనకుండా యోబు దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడట, భూమి ఎప్పుడు పుట్టింది చెప్పు అన్నాడు. మీకు అర్థమైందో లేదో ఒక ఉదాహరణ చెప్తానండి. ఎవడింట్లో అన్నా ఎవరో చనిపోయి ఆడు పుట్టుడు దుఃఖంలో ఉంటే ఆడింటికి వెళ్ళి బాధపడకరా, నువ్వు చనిపోతావు, నేను చనిపోతావు, అందరం చనిపోతాం, ఇంట్లో చనిపోయి ఏముందిరా బాధపడక అంటే బాగుంటుంది. అలా అనకుండా ఆడి దగ్గరికి వెళ్ళి భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అంటే ఏమంటాడు చెప్పండి? ఆడు ఇంకా అలా పైనుంచి కిందకు చూస్తుండగానే నక్షత్రాలు కూడా ఎప్పుడు పుట్టే చెప్పంటే ఆడు ఏమంటాడు చెప్పండి? నక్షత్రాలు ఎప్పుడు పుట్టే, సముద్రం ఎప్పుడు పుట్టింది, ఏడుతున్నోడి దగ్గరికి వెళ్ళి భూమి ఎప్పుడు పుట్టింది, నక్షత్రం పుట్టి ఇలా స్టాండర్డ్ సీక్ అడిగితాడు, ఏమంటాడు చెప్పండి? ఇంకా వయసు చంపిపోతాం, జైలుగా ఉన్నాం. భూమి ఎప్పుడు నన్ను అడిగితే రాడు, నేనేమి ఎడుతుంటే భూమి ఎప్పుడు పుట్టింది, నక్షత్రాలు పుట్టి ఎన్ని నన్ను ఇప్పుడు అడుగుతున్నా, ఆడు ఎడుతాడే అడ్డ. ఇంకా చెప్పండి, ఏడుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి జీకే అడిగితే మనకి అతనికి అసంబద్ధమేమో కానీ దేవుడికి మాత్రం సందర్భమే. నేను ముగిస్తున్నాను. ఎలా సందర్భం అంటే, ఎందుకు దేవుడు భూమి నడుపుతాను అసలు ఈ కాంటెక్స్ట్లో ఎంత బాధపడుతున్న యోబు దగ్గరికి భూమి ఎందుకు పుట్టిందని ఎందుకు అడుగుతున్నాడు? వెలుగు ఎప్పుడు పుట్టిందని ఎందుకు అడుగుతున్నాడు? చీకటి ఎప్పుడు పుట్టిందని ఎందుకు అడుగుతున్నాడు? అరుణోదయం ఎందుకు పుట్టిందని ఎందుకు అడుగుతున్నాడంటే, యోబు నోటంట ఈ మాటలు 3వ అధ్యాయంలో వచ్చాయి. ఏం వచ్చాయి? నేను పుట్టకపోతే బాగున్నన్నాడు యోబు. ఆ పుట్టకపోతే బాగున్నన్న యోబు ప్రశ్నకి జవాబు ఏంటో తెలుసా? అసలు నువ్వు పుట్టాలి అంటే భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు యోబు, అది ప్రశ్న. ఇంకా వెలుగు చూడకపోతే బాగుండు, పిండముగా రాలిపోతే బాగుందన్నావే, అసలు వెలుగే లేకపోతే బాగుందన్నావే యోబు, వెలుగు ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా అడుగుతున్నాను. వెలుగు చూడకపోతే బాగుండని 3 సార్లు 4 సార్లు అన్నాడు. రాత్రి లేకపోతే బాగుండని 6 సార్లు అన్నాడు. అంధకారం కోసం 5-6 సార్లు మాట్లాడాడు. ఏదైతే 3వ అధ్యాయంలో మాట్లాడాడో దానికి జవాబే 38వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. భూమి ఎప్పుడు పుట్టిందంటే, నువ్వు పుట్టాలంటే ముందు భూమి పుట్టాలి, నువ్వు బతకాలంటే ముందు భూమి ఉండాలి, నువ్వు బతకాలి జీవించాలి అంటే ఎంత వ్యవస్థ నడవాలి. ఈ భూమిని నడిపించే సూర్యుడు కావాలి, ఈ భూమిని నడిపించే నక్షత్రాలు కావాలి, ఈ భూమిని నడిపించే విశ్వం కావాలి. నిన్నన్న వాడిని ఒక నడిపించడానికి ఎంత సిస్టమ్ ఫామ్ చేశానన్న సంగతి యోబు నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. అయినా భూమి మీద నీవే బాధలు అనుకుంటున్నావా? నిన్ను చూస్తున్న నేను ఈ కుటుంబాన్ని చూస్తున్నాను, ఈ కుటుంబాన్ని చూస్తున్న నేను ఆ కుటుంబాన్ని చూస్తున్నాను. మీ కుటుంబాలు చక్కగా నడిచిపోవాలని నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా యోబు కొనకక నిద్రపోక ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాను. నీకు తెలుసా యోబు? వెలుగు ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? వెలుగే లేకపోతే బాగున్నావే, అసలు వెలుగు నువ్వు పుట్టించావా? మీ అయ్యి పుట్టించాడు? ఎవరు పుట్టించారు వెలుగు? అంధకారం ఉంటే బాగున్నావు. అంధకారం ఎలా వచ్చిందో నీకు కానీ మీ పితరులకు కానీ తెలుసా?
అయినా నేను ఒక మాట్లాడుతున్నాను, ఇవన్నీ నీకు తెలుసా? ఇవన్నీ నీకు తెలిసే ఉన్నది కదా, నువ్వు బహువృద్ధులవు, అప్పటికే నీవు అంటే దాని అర్థం ఏంటి? పుట్టాడని కాదు. నేను ముగిస్తున్నాను. నువ్వు బహువృద్ధుడవు, 21వ వచనంలో, ఇదంతా నీకు తెలిసే ఉన్నది కదా, నువ్వు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టాడు అంటే అప్పటికి పుట్టాడని కదా. ఆ మాటకి అర్థం ఏంటంటే నువ్వు పుట్టలా, నువ్వు లేవు, మీ తాత కానీ అయ్యి కానీ ఎవరు లేరు, నువ్వు లేవు. ఇదంతా నీకు తెలిసే ఉన్నది చెప్పంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇదంతా నీకు తెలియదు. ఇంకా మీకు అర్థం కావాలి, ఒక ఉదాహరణ చెప్తాను వినండి. అప్పుడప్పుడు తాతయ్య దగ్గరికి వెళ్ళి మనవడు మనవరాలు చెప్పారట, ఏమని? ఇలా దొగ్గకూడదని. దొగ్గుతున్న తాతయ్య దగ్గరికి వెళ్ళన్నారట, తాతయ్య అలా దొగ్గకూడదు అని దొగ్గాలన్నారట. ఎవరితో? అప్పుడు తాతయ్య అన్నాడట, అవునరా తాతయ్యగా దొగ్గులు నేర్పుతున్నారు, మీరు నాకన్నా ముందు పుట్టారా అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? పుట్టాడనా? దాని అర్థం ఏంటి? అవునరా నాకు ఎలా దొగ్గులు నేర్పుతున్నారు, మీరు నాకన్నా ముందు పుట్టారని దాని అర్థం. అది కదా దాని అర్థం. నాకన్నా మీరు ముందు పుట్టారని తాతయ్య అంటున్నాడంటే పుట్టలేదని. ఇక్కడ దొంతర్థంగా మాట్లాడుతున్న ఆ మాట మీకు అర్థం కావాలంటే, నువ్వు అప్పటికే పుట్టున్నావంటే పుట్టలేదు. ఇవన్నీ నీకు తెలుసంటే నీకు తెలియదు. అప్పటికి నువ్వు లేవు, నీ ఉనికి లేదు. ఆలోచనలో మీరు ఉన్నారు తప్ప అప్పటికి మీరు లేరు. వృద్ధుడు కాదు కదా, కనీసం పిండం కూడా నువ్వు కాదు. వెలుగున్నప్పుడు నువ్వు లేవు, యోబు నేనున్నా. అంధకారం ఉన్నప్పుడు నువ్వు లేవు, యోబు నేనున్నా. భూమి నిరాకారంగాను శూన్యముగాను చీకటి జలముల మీద కమ్మి ఉన్నప్పుడు నువ్వు లేవు, యోబు. ఈ ఆకారం లేని భూమికి ఆకారాన్ని ఇచ్చినప్పుడు ఎవరున్నారో తెలుసా? యోబు నేనున్నాను. యోబు, నేను ముగిస్తున్నాను, జాతకి వినండి. ఆ రోజు భూమి నిరాకారంగా ఉంటే యోబు దానికి ఆకారం ఇచ్చింది నేనే. ఈరోజు నీ జీవితం నిరాకారంగా మారిపోయింది యోబు, మళ్ళీ నూతన ఆకారాన్ని ఇచ్చేది నేనే యోబు. వెలుగున్నప్పుడున్నా, చీకటి ఉన్నప్పుడున్నా, అంధకారం ఉన్నప్పుడున్నా, నక్షత్రాలు పుట్టినప్పుడున్నా, అవి పుట్టక ముందున్నా, నిరంతరం ఉన్నా, ఏకరీతిగున్నా, ఆ రోజున్నా, ఈ రోజున్నా, నిన్నున్నా, ఈ రోజు ఉంటాను, రేపుంటాను, ఎల్లకాలం ఉంటాను. నువ్వు లేవు, నేనుంటాను. గుర్తుపెట్టుకో. నక్షత్రాలు పుట్టినప్పుడున్న నేను, భూమిని పుట్టించినప్పుడున్న నేను, ఆ రోజున్న నేను, నిన్నున్న నేను, ఈ రోజున్నాను, ఈ రోజున్న నేను, రేపుంటాను. గుర్తుపెట్టుకో, నీతో ఎల్లకాలము నేనుంటాను యోబు. లేచి నిలబడి చెప్పండి, పౌరుషం తెచ్చుకో. బిగ్ పిక్చర్లో చూడు. జీవితం అంటే నీ కుటుంబానికి, నీ జీవితంలో ఈ పిక్చర్లో చూడకు. అసలు ఈ యూనివర్స్లో ఏం జరుగుతుందో చూడు. ఈ అనంతమైన భూమి గిర్రం తిరుగుతుందంటే ఈ భూమి మీద నీ శ్రమ ఎంత, నీ కష్టం ఎంత, నీ కుటుంబం ఎంత, నా దృష్టిలో చూడు. వెలుగు లేకపోతే బాగుంటున్నావే, అసలు వెలుగు ఎలా వస్తుందో చూడు. అగాధం ఎలా ఉందో చూడు. అంధకారం ఎలా ఉందో చూడు. అరుణోదయం ఎలా ఉందో చూడు. నా పనితనం చూడు. ఎంత భూమిని, ఎంత వెలుగుని రప్పిస్తున్నా నేను నీ జీవితంలోకి వచ్చిన ఇంత కష్టాన్ని తీసి అవతల పడలేనా? నా వైపు చూడు. అయినా యోబు, నీలో నాకు నచ్చింది ఏంటంటే, ఈ గ్రంథం కంటెంట్ చెప్తున్నారు, ఇంటికి వెళ్తారు చదవండి. నీలో నాకు నచ్చింది ఏంటంటే, నేను మంచోడిని అనుకుంటున్నావు, అది నాకు నచ్చలేదు. దేవుని దృష్టికి పాపం ఏంటో చెప్పనా? మనం మంచోళం అనుకునే స్వనీతి కూడా పాపమే. యోబులో వ్యభిచారం లేదు, యోబులో దొంగతనం లేదు, యోబులో అబద్ధాలు లేవు. యోబు గారి జీవితంలో నీలాంటి నాలాంటి ఎలాంటి తప్పుడు స్వభావం లేదు. కానీ యోబు గారి జీవితంలో ఏముంది చెప్పనా? తన ఫ్రెండ్స్తో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, నేను మంచోడిని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం తప్పు చేసినా చేయకపోయినా, మంచోళమైనా కాకపోయినా, దేవుని ఎదుట ఎప్పుడు గజ వనకడమే దేవునికి కావాలి. యోబుకి మొత్తం ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత 42వ వచనం, క్షమించండి, 42వ అధ్యాయంలో మొదటి వచనం ఏమంటాడు చూడ, ముగిద్దాం. అప్పుడు యెహోవా యోబునకు ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చెను. సర్వశక్తుడగు దేవుడైన నాతో వాదింపవచ్చునా? యోబు చెప్తున్నాడు, ఇదిగో నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు యోబునైనా నేను ఇప్పుడు తెలుసుకున్నాను. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకం వచ్చే వీడెవడని అడిగినా అలాగుననే వాడుకలాగానే వివేచన లేని మాటలు నేను కూడా మాట్లాడి బుద్ధికి మించిన సంగతులను గురించి దేవా
నేను మాట్లాడాను, నన్ను క్షమించు. ఎవడు చెప్పండి? యోబుకి దేవుడు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? తన జీవితంలోకి వచ్చిన కష్టము, కన్నీరు, ఇబ్బంది అన్నిటినీ యోబు జీవితంలోకి దేవుడు ఎందుకు అనుమతించాడంటే, యోబుని జీవితంలో కూడా పల్చని పొర ఉంది, దాని పేరు స్వనీతి. అది దేవునికి నచ్చలేదు. కొన్నిసార్లు ఎందుకు మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి, ఎందుకు కష్టం ప్రస్తుతానికి మనకు అర్థం కాదు, కానీ నన్ను మాత్రం ఏదో సరి చేయడానికి దేవుడు చెప్పండి ఆ కష్టాలు అనుభవిస్తున్నాడని మాత్రమే నేర్చుకోండి. ఏదో దేవుడు నాకు నేర్పించబోతున్నాడని మాత్రమే నేర్చుకోండి. నేను ఇంకా మాట్లాడకూర్చున్నాను, దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నేను అడుగుతాను, నాకు తెలియచే. నేను వినిన దాని గురించి వార్త నేను వింటిని, అయితే ప్రభువా నేను కన్నులారా నేను చూస్తున్నాను. నేను ఒక విషయం అర్థమవుతున్నాను ప్రభువా, మా ఫ్రెండ్స్ ఎవరైతున్నారో, నా స్నేహితులు ఎవరైతున్నారో వాళ్ళందరి పక్షాన కూడా వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను. వాళ్ళ పాపాలు నా పాపాలు క్షమించే ప్రభువా. ఒప్పుకుంటున్నాడు చూడండి. ఇప్పుడు నా బిడ్డలు ఎందుకు చనిపోయారని డిప్రెషన్లో మాట్లాడలేదు, నా ఆరోగ్యం ఎందుకు పోయిందని డిప్రెషన్లో మాట్లాడలేదు, నా శ్రమల్లో నేను ఎలా పడితే అలా మాట్లాడేశాను, నన్ను చెప్పండి క్షమించు ప్రభువా. అందుకే బాగున్నప్పుడు దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తామో చెప్పండి, బాలేనప్పుడు కూడా అంతగా స్తుతించాలని నేర్పించే గ్రంథమే యోబు గ్రంథం. మనకు అన్నీ బాగున్నప్పుడు దేవుడు గొప్పోడని ఎలాగంటామో, మనకు అన్నీ పోయినప్పుడు కూడా దేవుడు నమ్మదగిన వాడని అనడమే యోబు గ్రంథం. గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తున్నాను. ఇది చివరగా యోబు జీవితం మనకి ఇన్ని పాఠాలు నేర్పిస్తే, యోబైన అక్కడక్కడ దేవుడిని కొంచెం ఆయాసకరమైన మాటలు మాట్లాడాడు, కానీ యోబు జీవితంలో సగ జీవితం బాగుంది, సగ జీవితం కష్టమైంది, సగ జీవితం పూర్తిగా బాగుపడిపోయింది. కానీ శరీరధారి అయి ఉన్న దినముల్లో ఒక వ్యక్తి భూమి మీద జీవించాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. యోబు కొంతకాలమే బాధపడ్డాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారి అయిన దినముల్లో మహారోదనతోను కన్నీళ్లతోనూ ఆయన ఎంతో వేదన పడినాను. తన తండ్రిని ఎక్కడ గుసగుసలు మాట్లాడకుండా, ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడకుండా ఆ శ్రమల్లోనే మరింత విధేయత చూపిస్తూ ఏం చేశాడు చెప్పండి? తన దేవునికి తనను తాను మరణంలో అప్పగించుకున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, మనం బాధపడుతుంటే, ఈ శ్రమలనే ఆటలో మనం బాధలు పడుతుంటే దేవుడు సింహాసనం మీద కూర్చొని ఏదో ఆనందంగా ఉన్నాడని మాత్రం అనుకోకండి. మనం లేటెస్ట్గా రాసిన ఒక పాటలో ఆ లైన్స్ మేము పెట్టాం, వీలైతే మీరు వినండి తర్వాత. నాదు కాపర్ నీవులో, అందులో దేవుడు సింహాసనం మీద కూర్చుని యోబు బాధపడుతుంటే భలే పడుతున్నాడు బాధలని, దేవుడు సింహాసనం మీద గడ్డ మీద చేయి పెట్టుకుని భలే పడుతున్నాడని ఏమి దేవుడు ఏమో ఆనందపడ్డ. గుర్తుపెట్టుకో, మన దేవుడు ఎలాంటి చెప్తున్నా, మనం బాధపడుతుంటే ఆయన బాధపడతాడు, మనం నవ్వుతుంటే ఆయన నవ్వుతాడు, మనం ఏడుస్తే ఆయన ఏడుస్తాడు. మరి మనం ఏడ్చినప్పుడు ఆయన అడ్డం ఎందుకు? బాధ పెట్టడం దేనికంటే మనల్ని బాగుపరచడానికి కొన్నిసార్లు కొన్ని బాధలు ఆయన మన జీవితంలోకి అనుమతిస్తాడు. అలానే జరుగుతాయి. అది ఎట్లా అంటే నాకు అర్థం కావట్లేదంటే, కొన్నిసార్లు మనం కుదురులేని పనులు చేస్తాం, అన్నీ బాగుంటాయి. గుర్తుపెట్టుకోండి, చేయమా? కుదురులేని బెండకాయలు ఉంటాయి. కొంతమంది పిల్లలు మీరు చూసారు లేదు, ఆ బ్లాక్లో వేలాడుతాడు, ఈ క్యాండిల్లో వేలాడుతుంటాడు, ఆ కొవ్వొత్తికి అందులో వేలాడుతుంటాడు, పొయ్యిలో వేలాడుతాడు, అన్నింటిలో వేలాడాడు వీడి పని. అందులో వీడ చచ్చిపోతారు వాళ్ళ అమ్మ చెప్పిన అంటాడు. ప్లగ్లో వేలాడుతుంటాడు, జనరేటర్లో వేలాడుతుంటాడు. మాట వినకపోతే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? చల్లు మన ఈపు మీద కూడా పడుతుంది, కాంగ్రెస్ గుర్తొచ్చేలా. ఆ పక్క పోయి ఏడుతాడు అమ్మే అని. ఆ ఏడుతున్నప్పుడు మళ్ళీ అలా ఇలా తిరిగి వచ్చి ఇంకా ఏడుతుంటాడు. ఆ ఏడుస్తున్న మళ్ళీ దగ్గర లాక్కుని ఏడకలే ఇంకా అని లాక్కుంటాడు. ఆడు ఇంకా ఏడిపోతుంటే మళ్ళీ ఆడిని చూసి ఇలా చీరతో తుడుచుకుని ఇంకెప్పుడు అలా చేయకరా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆవిడ దగ్గరికి మనం సీరియస్గా వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కొట్టావు, కొట్టడం దేనికి, ఆడడం దేనికి అని అడిగితే అలా అమ్మ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. నేను ఎందుకు ఏడుతున్నానంటే ఆడు ఏడుతున్నాను. మరి ఎందుకు కొట్టావు అని అడిగితే ఆవిడ ఒక మాట చెప్తాడు, నేను ఆడిని కొట్టకపోతే ఆడెక్కడ పడితే అక్కడ ఏలు పడతాడు, ప్రాణం పోతుంది, అందుకు కొట్టాను. ఇప్పుడు నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ఆడు ఏడుస్తున్నాడు కాబట్టి ఏడుస్తున్నాను. దేవుని ప్రేమ కూడా అంతే, గుర్తుపెట్టుకో. కొట్టేది ఆయనే, ఆ కొట్టిన తర్వాత ఏడుస్తుంటే మళ్ళీ మనం పట్టుకుని ఏడ్చేది కూడా ఆయనే. మరి ఎందుకు కొట్టావు ప్రభు అంటే, మనల్ని కొట్టకపోతే ఆ పనులు మనల్ని సరాసరి ఎక్కడ తీసుకెళ్తా చెప్పిన నరకాన్ని తీసుకెళ్ళి అందుకు కొడతాడు ఆయన. కొన్నిసార్లు మనకు అర్థం, వ్యాధి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు, బాధ ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు, కానీ ప్రస్తుతానికి మనకు అర్థం కాదు. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మనకు అర్థమవుతుంది, అది రాకపోతే ఏమైపోతారని. అప్పుడు దేవుడి ప్రేమ నీకు అర్థమైతే చేతులు ఎత్తి దేవుని చూస్తావు, దేవా
ఇది రావడం నాకు ఎంతైనాను మంచిగా జరిగింది ప్రభు. యోబు జీవితంలో కష్టాలు రావడం మంచిదే. ఆ తర్వాత మీరు అధ్యాయం ముగించే ముందు చూడండి, మునుపటి దానికన్నా చెప్పండి అధికమైన ఆశీర్వాదాలు యోబు జీవితంలోకి వచ్చినట్టు. కానీ ఈ టైంలో మనం చేయాల్సింది చెప్తున్నా, అలా ఓపికగా ఉండాలి. ఏం జరిగిపోయినా అలా ఉండాలి. మాకేది గెలవుతుందని దేవుడిని కంప్లైంట్ చేయకండి. అలా ఓపిక ఉండాలి. దేవుడు మన దగ్గర చూసేది ఒకటే, ఓపికగా ఉండండి. ఏది జరిగినా ఓపిక ఉండండి. కరువైనా, ఖడ్గమైన, హింస అయినా, పౌలు గారు అన్నారుగా, ఏదొచ్చినా దేవుని ప్రేమకు దూరం జరగకండి. అలా ఓపిక ఉండండి. తగిన సమయమందు తన బలమైన హస్తముల కింద అణిగిమని ఉన్న మనల్ని ఆయనే టైం వచ్చినప్పుడు చెప్పండి లేవని. ఈ టైంలో కామెంటరీలు చేయకండి, ఎవరి కామెంటరీలు వినకండి, ఎక్కడా కృంగిపోకండి. నా దేవుడు నన్ను రక్షించకపోయినాను, ఆయన గొప్ప దేవుడని యెరెమీయా మాట్లాడాడే. చుట్టూ నెత్తురు కారిపోతుంటే మోకాళ్ళు లేచి, దేవా నా చుట్టూ ఇంత నెత్తురు కారిపోతున్నా నువ్వు నమ్మదగిన వాడని యెరెమీయా ఎలా అయితే అన్నాడో, అలాంటి విశ్వాసం మనం కూడా నాటితే ఈరోజు బాగుపోవచ్చు, రేపు పోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలు అవచ్చు, కానీ ఒక రోజు మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా మనకి ఎక్కడ ఓడిపోయాం, ఎక్కడ బాధలు ఉన్నామో అక్కడే మళ్ళీ జయించే శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఈ టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఓపికగా ఎదురు చూడాలి. అప్పులు వచ్చాయని గోదావరి దగ్గరికి పరిగెట్టకండి, బాధలు వచ్చాయని ఇంట్లోంచి వెళ్ళిపోకండి, భార్య ఏది అందని చెప్పి విడాకులకి మీరు పట్టాలు రాయకండి, భర్త ఏదో అన్నాడని అత్త ఏదో అందని ఇల్లుదులు వెళ్ళిపోకండి. భరించండి. క్రైస్తవులు అంటేనే శ్రమ అనుభవించడానికి, భరించడానికి పిలవడం. ఓపికతో ఉండండి, వండండి. అన్ని నోరులే మళ్ళీ జేకొడతాయి అన్నవారే మనకు ప్రైజ్లాడి చెప్తారు. మనల్ని ఏడిపించిన వారే మన ఆశీర్వాదం చూసి సిగ్గుపడతారు. అప్పటి వరకు మనం చేయాల్సిన పని ఉంటే ఓపిక ఉండి, ఎవడెన్నన్నా అన్నివ్వండి. మళ్ళీ అధిక ఉత్సాహంతో దేవుడిని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక.